ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విజయవాడ మహాపట్టణంలో సుదీర్ఘకాలం తర్వాత ప్రత్యక్షంగా మిమ్మల్ని చూస్తూ దేవుని వాక్యాన్ని పంచుకునే భాగ్యం దేవుడు నా జీవితంలో ప్రసాదించినందుకు తండ్రైన దేవునికి క్రీస్తు ద్వారా మొదటగా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లిస్తూ వాక్యం పట్ల ఎంతో ఆశ కలిగి ఆసక్తితో మీకున్నటువంటి విలువైన పనులు ప్రక్కన పెట్టి సమయాన్ని వెచ్చించి దేవుని వాక్యం కొరకు వచ్చిన వాక్యపు ప్రియులైన మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ ప్రత్యేకమైన ఈ సమయంలో ఒక మంచి విషయం మనసు పెట్టి జాగ్రత్తగా వింటే కానీ అర్థం కాని పాఠం. సొలొమోను మందిరం, క్రీస్తు మందిరం. సొలొమోను మందిరము, క్రీస్తు మందిరం. ఈ రెండు మందిరాలలో ఏ మందిరము గొప్పది? ఏ మందిరం శ్రేష్టమైనది? ఏది శాశ్వతమైనది? చాలా విషయాలు మీకు నేర్పించాలి, మీకు చూపించాలి బైబిల్లో నుంచి. ప్రియులారా, సొలొమోను అనగానే క్రైస్తవ ప్రపంచానికే కాక క్రైస్తవేతర ప్రపంచానికి కూడా సుపరిచితమైనటువంటి గొప్ప వ్యక్తి. నా చిన్నతనంలో ఇంగ్లీష్లో సొలొమోనుకు సంబంధించినటువంటి కొన్ని స్టోరీస్ ఉండేవి. బహుశా మీలో కూడా 40 సంవత్సరాలకు పైబడిన వారు ఎవరైనా ఉంటే వారికి తెలుసు. సొలొమోను యొక్క జ్ఞానం, సొలొమోను యొక్క తీర్పుల గురించి కొన్ని ప్రత్యేకమైన పాఠాలు ఉండేవి ఆ రోజు. జ్ఞానంలో ఆయన మించిన వారు లేరు. 2, వైభవంలో కూడా ఆయన మించిన వారు లేరు. జ్ఞానానికి జ్ఞానం, వైభవానికి వైభవం. అందుకే సొలొమోనుతో కూడిన సమస్తమైన వైభవము అన్న పదం యేసుక్రీస్తులో ఉపయోగిస్తారు. అతనుకున్న ఆస్తి కొన్ని లక్షల కోట్ల రూపాయలు. ఈరోజు ఉన్నటువంటి కరెన్సీ, మన కరెన్సీలో ఒకవేళ మనం మాట్లాడుకుంటే ఆయనకున్నటువంటి ఆస్తి, ఆయనకున్నటువంటి సంపద రూపాయలలో ఒకవేళ చెప్పాలి అంటే కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువ చేసే సంపద ఉంది. ప్రపంచంలో ఆయనకు ముందు కానీ ఆయన తర్వాత కానీ స్టిల్ ఈ రోజు వరకు కూడా ప్రపంచంలో మీరు ఒకవేళ ఎవరైనా కోటీశ్వరుడు అని మీరు అనుకుంటే, కోటీశ్వరులలో మొదటి ప్లేస్ ఒకవేళ ఎవరికైనా మీరు ఇవ్వాలనుకుంటే ఆయనకు సుమారు ఒక 10-20 రెట్లు ఎక్కువ కలిగిన వాడు సొలొమోను. ఈరోజు మరి ఎవరు ప్రపంచ కుబేరుడు? ఎలన్ మస్క్, టెస్లా కంపెనీ CEO. ఒకవేళ అతను అని మీరు అనుకుంటే అతనుకున్నది ఎంతో చూడండి, ఇంటూ 20 మల్టిప్లై చేయండి. అంత ఆస్తి కలిగిన వాడు సొలొమోను. 2, జ్ఞానమా? ఇక జ్ఞానం విషయంలో మనం సొలొమోను గురించి మనం మాట్లాడినప్పుడు
స్త్రీలు అంటే సొలొమోనుకు ముందటి తరాలలో కానీ సొలొమోను తర్వాత కాలంలో కానీ సొలొమోనుకు దేవుడిచ్చినంత జ్ఞానం ఎవ్వరికి ఇవ్వలేదు. దేవుడు కూడా ప్రామిస్ చేశాడు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సొలొమోను దేవుణ్ణి అడిగింది కూడా జ్ఞానమే అడిగాడు. జ్ఞానం మాత్రమే అడిగాడు, ఇంకేమీ అడగలేదు. కానీ దేవుడు ఆ జ్ఞానంతో పాటు ఇంకా బోనస్గా ఇచ్చాడు మిగతావన్నీ కూడా. ఆయన అడిగింది యాక్చువల్గా జ్ఞానం మాత్రం అడిగాడు. జ్ఞానంతో పాటు ఆస్తిని, సంపదను, బంగారం, పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా సొలొమోనుకు దేవుడు ప్రసాదించేశాడు. అలానే ఈరోజు నేను సొలొమోను యొక్క జీవితం లేదా సొలొమోను యొక్క గాథ, సొలొమోను యొక్క చరిత్రను చెప్పటం కాదు నా పాఠం. మనం ఆలోచించవలసిందే అతను కట్టిన మందిరం, అదే సమయంలో యేసుక్రీస్తుల వారు కట్టినటువంటి మందిరం. ఈ రెండు మందిరాల మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ లేదా ఈ రెండు మందిరాల మధ్య ఉన్నటువంటి ఆ తేడాలు, వ్యత్యాసాన్ని మాత్రం మనం ఆలోచిస్తున్నప్పుడు ఏది గొప్పదో చివరికి మనకు అర్థం కావాలి. సొలొమోను మందిరం, ముందుగా ఆయన మందిరాన్ని గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ముందుగా సొలొమోను కనుక. సొలొమోను జీవించిన కాలం క్రీస్తుకు ముందు 1000 సంవత్సరాల నుంచి. అఫ్కోర్స్ 1000 సంవత్సరాల కాలంలో దావీదు ఉన్నాడు అని మనం చదువుకుంటాం. దావీదు కుమారులలో చిన్నవాడు ఎవరు? సొలొమోను. ఎందుకంటే దావీదు కడుపున పుట్టిన వారిలో అమ్నోను పెద్దవాడు, రాజవ్వాలి. కానీ అబ్షలోము చేతిలో చంపబడ్డాడు. ఆ తర్వాత అబ్షలోము అవ్వాలి, కానీ అప్పటి వరకు ఆగలేకపోయాడు సింహాసనం కోసం. తొందరపడ్డాడు. తండ్రి బ్రతుకుండగానే సింహాసనం కొరకు తండ్రినే చంపి సింహాసనం ఎక్కాలి అని ఆరాటపడ్డాడు. అలా సింహాసనం కొరకు, అధికారం కొరకు ఆరాటపడి చివరికి అర్ధాంతరంగా ప్రాణాలు పోగొట్టుకున్నవాడు అబ్షలోము. చివరికి కనిష్ఠుడు చిన్నవాడు, ఆ తర్వాత మరొకరు అధోని సంథింగ్ ఒక అనుకుంటాను. అయినా దేవుడు కోరుకున్నది, దేవుడు ఇవ్వాలి అనుకున్నది సొలొమోనుకు. సొలొమోను అనే పేరుకు సమాధానం అనే అర్థం. అందుకే సొలొమోను పుట్టిన తర్వాత లేదా సొలొమోను కాలాన్ని మనం చూసినప్పుడు యుద్ధాలు లేవు, నెమ్మది, సమాధానకరమైన పరిస్థితి రాజ్యంలో 40 ఏళ్ల పాటు. సొలొమోనుకు ముందు దావీదు ఆయన ఆలోచించాడు దేవునికి మందిరం కట్టాలి అని. దేవునికి మందిరం కట్టాలన్న ఆలోచన యాక్చువల్గా సొలొమోనుది కాదు, ప్లానింగ్ ఆలోచన కలిగింది దావీదు కలిగింది. దావీదుకి ఎందుకు కలిగింది? అప్పటి వరకు దేవుడు లేడా? ఉన్నాడు. ఉన్న ఆయన ఎక్కడున్నాడు? ఇక్కడ ప్రత్యక్ష గుడారంలో ఉండేవాడు, మనకు తెలుసు కదా ప్రత్యక్ష గుడారం. ఈ ప్రత్యక్ష గుడారం అనేది అది ఎప్పటి నుంచి? అది నిర్గమకాండము 25వ అధ్యాయంలో ఈ ప్రత్యక్ష గుడారపు చరిత్ర ఆరంభమవుతుంది. ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణంలో ఉంటుండగా సీనాయి పర్వతం దగ్గరకు వచ్చారు. సీనాయి పర్వతం దగ్గర ఉన్నప్పుడే దేవుడు మోషేను పిలిచాడు. ఆ ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి పదాజ్ఞలతో కూడినటువంటి పలకలు ఇచ్చాడు. అక్కడే మీరు నా కొరకు ఒక మందిరాన్ని మీరు తయారు చేయాలి, నిర్మించాలి. అదే ప్రత్యక్ష గుడారం. అదేంటంటే సంచార దేవాలయం. అది స్థిరమైంది కాదు. అది ఎందుకంటే ఇశ్రాయేలీలకు ఒక చోట ఉండేవారు కాదు కదా. 40 ఏళ్ల పాటు వారు ప్రయాణం చేయాలి, 40 ఏళ్ల పాటు అరణ్యంలో తిరగాలి. వారితో పాటు ఈ ప్రత్యక్ష గుడారం అనేది కూడా కదులుతుంది. అందుకే దాన్ని సంచార దేవాలయము అని అంటే ఆ రోజుకు మన భాషలో అది స్థిరమైన పర్మనెంట్ కాదు. అది ఉంది అక్కడ గుడారంలో. దావీదు చూశాడు, మనసులో బాధపడ్డాడు. కారణం, దేవుడు నన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు, ఆయన దేవుడేమో ఎక్కడో గుడారంలో ఉంటున్నాడు.
నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉండటానికి కారణం ఆయన కదా. అలాంటిది నన్ను ఎంత గొప్పవాడిని చేసి నాకు ఇంత పేరు ప్రఖ్యాతులకు కారణమైన ఆ దేవుడేమో ఎక్కడో చిన్ని గుడారంలో ఉండి నేనెక్కడో ఇంత పెద్ద అంతఃపురంలో ఉండటం ఇది పద్ధతి కాదు, ఇది మంచిది కాదు. తప్పనిసరిగా దేవునికి చాలా అతిపెద్దదైనటువంటి ఒక మందిరాన్ని నేను చరిత్రలో నిలిచిపోయే మందిరమే కట్టాలి. ఇది దావీదు ఆలోచన. తండ్రిగా దావీదు ఎప్పుడైతే ఆలోచన కలిగాడో నాతాను ప్రవక్తను పిలిచాడు. నాతాను ప్రవక్త వచ్చాడు. నాతాను ప్రవక్త విషయం చెప్పగానే మంచి ఆలోచన అండి దావీదు గారు, ప్రొసీడ్ అన్నాడు ప్రవక్త. కానీ మరలా దేవుడు నాతానుకు ప్రత్యక్షమయ్యాడు. వెళ్ళు, తొందరపడుతున్నాడు, కట్టేస్తాడేమో, వెళ్ళి చెప్పు నువ్వు. ఒకసారి చేతులు చూడమని ఒకసారి ఎలా ఉన్నాయో, రక్తంతో తడిసిపోయిన చేతులు దావీదివి. ఎందుకంటే యుద్ధాలు కత్తి పట్టుకొని యుద్ధంలోకి దిగాడు అని అంటే 10,000 తలలు తెగిపడవలసిందే. ఇలా ఎంతమందిని నాయన యుద్ధంలో చంపేశావు, ఎన్ని యుద్ధాలు, ఎంత రక్తపాతం, ఎన్ని రాజ్యాలు జయించేశావు. ఇప్పుడు నువ్వు మందిరం ప్రారంభిస్తే, నువ్వు ఇప్పుడు మందిరాన్ని నిర్మిస్తే రాబోతున్న తరాలు, చుట్టూ ఉన్న రాజ్యాలు మాట్లాడుకునే మాట బాగుండదు. అందుకే నీ కోరిక మంచిది, కానీ నీ కోరిక నెరవేర్చుటకు నేను ఒకరిని ఎంపిక చేసుకున్నాను. దేవుడు నిజంగా ఎంత ఆలోచన కలిగిన వాడు. అయినా ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్క పని కోసం దేవుడు సిద్ధం చేసుకుంటాడు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పని కోసం పుట్టిస్తాడు. మోషే జన్మలో కారణం ఉంది, యెహోషువ పుట్టుకలో కారణం ఉంది, బాప్తిస్మిచ్చి యోహాను పుట్టుకలో కారణం ఉంది, సంసోను పుట్టుకలో కారణం ఉంది. నీ పుట్టుక, నా పుట్టుక, మనందరి పుట్టుకలో ఒక్కొక్కరిది ఒక్కొక్క పని. మోషే వచ్చాడు అంటే ఇశ్రాయేలుని విడిపించాలి. మోషే ఇశ్రాయేలుని విడిపించాలి. విడిపించటమే కాదు, నడిపించాలి కూడా. అంతవరకు మాత్రమే మోషే పని. వచ్చిన ఇశ్రాయేలీలకు వారికి భూభాగాలు పంచేటువంటి పని అది యెహోషువ చూసుకుంటాడు. నడిపించడం మోషే పని, వచ్చిన వారికి భూభాగాలు పంచటం అది యెహోషువకు దేవుడు అప్పగించిన పని. అలానే దావీదా మందిర నిర్మాణానికి అవసరమైన సామాగ్రిని సమకూర్చుట దావీదు పని. సొలొమోను కష్టపడలేదండి. అంటే వాటికి అవసరమైన వాటిని సంపాదించిన వాడుగా మనకు సొలొమోను కనిపించడు. మందిర నిర్మాణానికి అవసరమైనటువంటి ప్రతిదీ కూడా సంపాదించి సమకూర్చి పెట్టినవాడు దావీదు. చివరికి దావీదు మాట్లాడుతూ అంటాడు, తన కొరకు అని సంపాదించుకున్న బంగారాన్ని కూడా మందిర నిర్మాణం కొరకు ఇచ్చిన గొప్ప మనసున్నవాడు దావీదు. తన కోసం అనుకున్నాడు, కానీ అక్కడ దేవుని మందిర నిర్మాణానికి తక్కువ పడుతుంది. అప్పుడు తీసేయి, ఇచ్చేసేయి దేవుని మందిర నిర్మాణానికి. నేనెంతకాలం ఉంటానో ఆ బంగారం వేసుకొని నేనెంతకాలం అనుభవిస్తాను దానిని, నాకెందుకు, నేనే వెళ్ళిపోతుంటే. కానీ దేవుని పని నిమిత్తం ఇచ్చామా, మందిర నిర్మాణం కొరకు ఇచ్చామా, అది ఎప్పటికీ ఉండిపోతుంది. అది ఎప్పటికీ ఉండటమే కాదు, చరిత్రలో ఎందరో నేను చేసిన ఈ కార్యం వలన స్ఫూర్తి పొందుకుంటారు, ఎందరోకి నేను మాదిరినవుతాను అన్న ఆలోచన దావీదు మనసులో ఉంది. సమకూర్చటం దావీదు పని, నిర్మాణం అది దేవుడు ఎవరి ద్వారా అనుకున్నాడు? సొలొమోను ద్వారా. సొలొమోను అధికారంలోకి వచ్చేసాడు. సొలొమోను అధికారంలోకి వచ్చేసాడు. అధికారంలోనికి వచ్చిన తోడనే పని ప్రారంభించేశాడు. మందిర నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. యెరూషలేము మందిర నిర్మాణ పనులు ప్రారంభమైపోయాయి. ఎంత పెద్దదంటారా మందిరం? మీరు రాజుల మొదటి గ్రంథం తర్వాత హోంవర్క్, ఇప్పుడు ఇక్కడ కాదు, రాజుల మొదటి గ్రంథం మీరు 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు మీరు తర్వాత చదువుకోండి. రాజుల మొదటి గ్రంథం 5, 6, 7 ఈ అధ్యాయాలు మీరు తర్వాత మీరు చదవండి.
అందులో కొలతలతో చెప్తుంటాడు, మెజర్మెంట్స్. ఆ టెంపుల్కు, ఆ దేవాలయం ఎన్ని మూరల వెడల్పు, ఎన్ని మూరల పొడవు ఉంది, ఎన్ని మూరల ఎత్తుంది అని కంప్లీట్ ఆ డిజైనింగ్ కావచ్చు, ఆ స్ట్రక్చర్ కావచ్చు, ఆ మెజర్మెంట్స్ కావచ్చు, అన్నీ కూడా చక్కగా 5, 6, 7 అధ్యాయాలలో మనకు కనబడుతుంది. అదంతా చదివిన తర్వాత ఒక్కటి మాత్రం మనకు అర్థమవుతుంది ఏంటంటే, అసలు ఆ మందిరంని మనం ఊహించలేము. అంత గొప్ప మందిరం. దానికి మొత్తంగా ఆయన వాడిందంతా కూడా బంగారం వాడాడు. దానికి మొత్తానికి ఆయన వాడింది బంగారం వాడాడు. ఏమండి, ఎవరింటినైనా కానీ మొత్తంగా బంగారంతో కట్టిన ఇల్లు, పంజాబ్లో అమృత్సర్లో ఒక దేవాలయం ఉంది, సిక్కులది, స్వర్ణ దేవాలయం అంటారు. ఏం చేశారు అంటే, ఏదో మొత్తం అక్కడ దేవాలయంలో మొత్తం బంగారం వాడారని కాదు, బంగారపు పూత పూసిన బంగారు దేవాలయం అంటారు. అలానే అక్కడక్కడ కొన్ని మీరు చూడండి, కొన్ని అక్కడ కంచిలో అనుకుంటాను మేబీ, అక్కడ బంగారు బల్లి అని ఒకటి బంగారు బల్లి ఉంటుంది ఆ దేవాలయంలో. వాళ్ళు దేవాలయం వెళ్ళాం, ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను. ఏమండి, ఆ బల్లిని చూస్తేనో లేకపోతే తాకితేనో ఏదో మంచి జరుగుతుంది, వాళ్ళ నమ్మకం. అది ఫేమస్ అన్నమాట. అంటే దేవాలయాలలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంలో కొన్ని ప్రత్యేకమైన వాటికి బంగారం వాడుతుంటారు, అంతే. అంతా కాదు, దేవాలయములో బంగారము అనేది వాడుక అన్నదాన్ని ఈ రోజుల్లో కూడా మనం చూస్తున్నాం. మీరు ఏ దేవాలయానికి వెళ్ళండి, ప్రతి దేవాలయంలో కూడా బంగారం అనేది మనకు కనబడుతుంది, మన క్రైస్తవ దేవాలయాలలో తప్ప. ఏమండి, మిగతా మన సోదరుల హైందవ దేవాలయాలు అన్నిట్లలో కూడా బంగారం చాలా. ఇక మన దగ్గరకు వచ్చామనుకోండి, బంగారం అంటే చాలా విలువైంది మనకు. అది చాలా విలువైనటువంటి లోహం కదా, చాలా విలువైనటువంటిది బంగారం అనేది. అందుకే చాలా తక్కువ కనబడుతుంది. ఏదో వేలుగు పెట్టుకునే ఒక ఉంగరమో, లేకపోతే మెడలో వేసుకునే ఒక గొలుసో, చెవుకు పెట్టుకునేదో, చేతికి కట్టుకునేదో ఎక్కడో కొంచెం కొంచెంగా వాడుతుంటాం. ఎందుకంటే అది చాలా కాస్ట్లీ, అది చాలా విలువైనది. విషయం ఏంటంటే, సొలొమోను గారు కట్టినటువంటి ఆ దేవాలయం ఏదైతే ఉందో, ఆ దేవాలయములో బంగారము వాడని పనిముట్టు లేదు. అంటే ఆ దేవాలయంలో మీరు ఏ మూలకు వెళ్ళండి, దేన్ని మీరు చూడండి, ప్రతిదీ కూడా బంగారంతో చేసింది. దానికి ఒక మంచి మాట చూపిస్తాను బైబిల్లో, ఒక మాట, దాంతోనే మీకు అర్థమైపోవాలి. అంటే ఆ దేవాలయము ఎంత కాస్ట్లీయో, ఎంత విలువైనదో, ఎంత బంగారం వాడారు అన్న విషయం మనకు అర్థం కావడానికి రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 21, 22, 21, 22 చూద్దాం. ఈలాగున సొలొమోను మందిరమును లోపల మేలిమి బంగారముతో పొదిగించి గర్భాలయపు ముంగలెక్కి బంగారపు గొలుసులు గల తెర చేయించి, బంగారపు గొలుసులు గల తెర చేయించి బంగారముతో దాన్ని పొదిగించెను. 22 చాలా ఇంపార్టెంట్. 22, ఏ భాగమును విడవకుండా మందిరమంతయు బంగారముతో పొదిగించెను. ఆ మాట చూడండి, ఏ భాగమును విడవకుండా అన్నాడు. అంటే దేవాలయములో ఏ భాగంలో బంగారమే, ఏ భాగంలో చూసినా అంత బంగారం, చాలా. ఇంకా ఒక మాట అంటాడు, సొలొమోను గారి కాలంలో అసలు వెండి అన్నది అక్కరకు రాలేదట. వెండి అక్కరకు లెక్కకు రాలేదు. అంటే అసలు వెండి పక్కన పడేయండి అన్నారట. అదొక స్వర్ణయుగం. సొలొమోను గారి కాలాన్ని ఏమంటారు అంటే, ఆ 40 సంవత్సరాల కాలం స్వర్ణయుగం. అంటే బంగారం అంతా, ప్రతిదానికి బంగారం, ప్రతిదానికి బంగారం, ప్రతి పనిముట్టు బంగారం. చివరికి ఈటలు డాళ్ళు కూడా బంగారంతో చేసుకున్నారట. ఏంటి అంత బంగారం సమృద్ధి.
దేవుని కొరకు అనుకున్నాడు, ప్రారంభించాడు, అంత బంగారం. ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, దేవాలయం బంగారమే, కానీ ఆ దేవాలయం ఎలా ఉంది అనే విషయాన్ని కొంచెంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఆ దేవాలయం ఎలా ఉంది, ఆ దేవాలయం గురించి మనం మాట్లాడుకునే ముందు, దానికి ముందు ప్రత్యక్షపు గుడారం అనేది ఒకటి ఉంది కదా. మనకు ప్రత్యక్షపు గుడారం నుంచి ఆ నమూనానే దేవాలయం అంటే, యెరూషలేము దేవాలయము మోషే ద్వారా నిర్మించబడినటువంటి ఆ ప్రత్యక్ష గుడారం వేరువేరు కాదు, రెండు సేమ్. కాకపోతే అంటే రెండు సేమ్ అంటే నమూనా వరకు సేమ్ అంతే. బ్లూ ప్రింట్ అంటాం కదా, నమూనా ఒకటే, కానీ అక్కడ వచ్చేసరికి అవన్నీ తెరలు. అది చెప్పాను కదా, మూవబుల్. అది ఏంటంటే సంచారం చేసేది. అది ఒక చోట ఉండేది కాదు అది. కానీ ఇక్కడ సొలొమోను గారు కట్టిన దేవాలయం ఏదైతే ఉందో, ఇది పర్మనెంట్ పునాదులతో కట్టింది, అది మోసుకొని వెళ్ళగలిగింది ప్రత్యక్ష గుడారం. ఇక్కడ సొలొమోను గారు కట్టింది పర్మనెంట్ స్థిరమైనటువంటి దేవాలయం. అలా అని ఆ దేవాలయాన్ని కూడా, ఆ ప్రత్యక్ష గుడారాన్ని కూడా ఏదో ఆషమాషిగా, ఏదో చాలా తేలికగా చిన్నగా చేశారు అని అనుకోవడానికి కూడా లేదు. మీరు నిర్గమకాండంలో 25, 26, 27 మీరు ఆ అధ్యాయాలని మీరు చదవండి. అక్కడ కూడా చాలా విలువైనటువంటి రాళ్ళు, విలువైనటువంటి ఆభరణాలు, దానికి కూడా బంగారం వాడారు. కానీ ఇక్కడ సొలొమోను గారు వాడినంత బంగారం అక్కడ ప్రత్యక్ష గుడారంలో వాడటానికి అవలేదు. కానీ ఒక్కసారి మీకు ప్రత్యక్ష గుడారం మీకు ఎలా ఉంటుందో మరి మీకు అవగాహన ఉందో నాకు తెలీదు. ఒక్కసారి నేను చెప్తాను, మీరు ఊహించండి. నేను చెప్తాను. ముందేంటంటే ఏ దేవాలయానికైనా కానీ ఏంటంటే ఫస్ట్ ఒక ఆవరణం ఉంటుంది. బాగా చూడండి, ఆవరణం చుట్టూ కూడా కాంపౌండ్ అనుకుందాం. ఓకే, ముందేంటంటే ఆవరణములో కొంత ముందున్నటువంటి స్థలం అంతా కూడా, ఆవరణ ప్రదేశం అంతా వదిలి ఆ తర్వాత దేవాలయం ప్రారంభమవుతుంది. రెండో భాగంలో ముందు భాగం అంతా ఆవరణం, తర్వాత భాగం అంతా దేవాలయం. ఆ దేవాలయంలో మరలా రెండు భాగాలు, ఒకటి పరిశుద్ధ స్థలం, రెండు అతి పరిశుద్ధ స్థలం. ఆ తర్వాత ఈ ఆవరణానికి చుట్టూ కూడా అనేకమైన ద్వారాలు, ఎంట్రన్సెస్ ఉంటాయి, ద్వారాలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రత్యక్ష గుడారపు నమూనా ఏదైతే మీకు చెప్పానో, ఇదే నమూనా సేమ్ సొలొమోను గారు కట్టినటువంటి యెరూషలేము దేవాలయం కూడా అలానే ఉంది. అంటే ఇప్పుడు సొలొమోను కట్టినటువంటి దేవాలయం కూడా ఏంటంటే చుట్టూ ఆవరణం, ఆ తర్వాత లోపల దేవాలయముల్లో మొదటి భాగం పరిశుద్ధ స్థలం అయితే, రెండో భాగం వచ్చేసి అతి పరిశుద్ధ స్థలం. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం సేమ్ ఇదే ముందు ఎక్కడ చూసామో ప్రత్యక్ష గుడారంలో కనబడుతుంది. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఈ సొలొమోను గారు కట్టినటువంటి ఈ దేవాలయం, అందులో ఆవరణంలో ఏమున్నాయి? సొలొమోను కట్టిన ఆవరణంలో ఏమున్నాయి? రెండు ప్రధానంగా మనం మాట్లాడుకోవాలి. ఒకటి బలిపీఠం, రెండు గంగాలం లేదా సముద్రం అంటారు దాన్ని. ఒకటి ఏమన్నాను? బలిపీఠం, రెండు గంగాలం. ఈ బలిపీఠం ఏంటి? బలిపీఠం బలి అర్పించబడేటువంటి చోటు. ఇలా ఈ బలిపీఠము మీద బలులు అర్పించిన తరువాత వారు ప్రక్కన గంగాలంలో నీళ్లు, ఆ నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి, కడుక్కోవాలి. ఆ తర్వాత పరిశుద్ధ స్థలములో లేదా మందిరములో ఆ తర్వాత వారు అడుగు పెడతారు. ఇది ప్రాసెస్. అయితే ఇక్కడ మళ్ళీ ప్రశ్న ఏంటంటే, ఈ ఆవరణములోనికి అందరూ ప్రవేశించేటువంటి అర్హత ఉందా, లేదా ఇక్కడ ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ఎందుకంటే మనకు సొలొమోను మందిరము గురించి మనకు అర్థమైతే ఆ తర్వాత యేసుక్రీస్తు మందిరం మనకు అర్థమవుతుంది. ఈ సొలొమోను మందిరం మీద మనకు అవగాహన లేకపోతే యేసుక్రీస్తు మందిరం ఎంత గొప్పదో తెలియదు. అందుకోసం ఈ ప్రయాసంతా.
మీకు చక్కగా ఇక్కడ ఏమైనా ప్రొజెక్టర్ అలాంటిది ఏమైనా ఉంటే చక్కగా మీకు చూపించి చెప్తే ఇంకా బాగా అర్థమయ్యేదేమో. సరే, ఎనీహౌ ఏం చెప్పుకుంటున్నాం, ఇప్పుడు మనం ఆవరణం గురించి మాట్లాడుతున్నాం. ఆవరణం, ఈ ఆవరణములోనికి అందరూ ప్రవేశించే అర్హత అందరికీ ఉందంటే అందరికీ లేదు. అందరూ ప్రవేశించకూడదు ఆవరణంలోనికి. మందిరము యొక్క ఆవరణములోనికి ప్రవేశించే అర్హత కలిగిన వారు కేవలము ఇశ్రాయేలీలు మాత్రమే. అన్యులకు ప్రవేశం లేదు. 1. 2, ఇశ్రాయేలీలలో కూడా మరల అందరికీ ప్రవేశం లేదు. ఆ పాయింట్ చూడండి. ఇశ్రాయేలీలలో కూడా మరల అందరూ ప్రవేశించడానికి వీల్లేదు. ఎక్కడికి? ఆవరణంలోకే. అందులో ఆవరణములోనికి నా ఆవరణము తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు అన్న మాట గుర్తొస్తున్నాయా? నా ఆవరణమును తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు అని యెషయా గ్రంథంలో చెప్తాడు. అంటే ఆవరణములోనికి రావాలి అన్న, ఆవరణములో అడుగు పెట్టాలన్న అర్హత ఉంది. ఏంటండి అర్హత అంటే ఇశ్రాయేలుడై ఉండాలి మొదటి అర్హత. అలా అని ఇశ్రాయేలు అందరూ అర్హులు కాదు. ఇశ్రాయేలులో మరలా ఎవరైనా అంగవైకల్యంతో ఉన్నారనుకోండి, అంగవైకల్యంతో ఉంటే వారు అందులో ప్రవేశించడానికి అర్హులు కారు. 2, కుష్ఠరోగాలతో ఉన్నారనుకోండి, కుష్ఠరోగంతో ఉన్నవారు, అపవిత్రతో ఉన్నవాళ్ళు, వాళ్ళు మందిరపు ఆవరణంలోనికి వచ్చే ఛాన్స్ వారికి దేవుడు ఇవ్వలేదు. నిజంగా ఎందుకండి అంటారా? ఇది ఏదైతే ఉందో ఇక్కడ దీనిని మనం చూస్తున్నప్పుడు దేవుడికి ఏం కావాలి అంటే దేవునికి పవిత్రత కావాలి. బాగా ఆలోచించండి. దేవుడు కోరుకునేది ఏంటంటే ఒక పవిత్రతను కోరుకుంటాడు ఆయన. అపవిత్రతను దేవుడు కోరుకోడు. అది భౌతిక సంబంధమైనటువంటి శుద్ధి. ఒకప్పుడు యెరూషలేము మందిరము అనగానే, సొలొమోను మందిరము అనగానే భౌతికమైనటువంటి దేవాలయం. ఆ భౌతికమైన దేవాలయములోనికి ప్రవేశించాలి అని అనుకుంటే పవిత్రముగా, ఏ రోగము లేని, ఏ లోపము లేని పవిత్రముగా ఉన్నవాడు మాత్రమే ఆవరణములో ప్రవేశించటానికి అర్హుడు. ఇది ఆవరణం పరిస్థితి అండి. రైట్. ఇప్పుడు ఆవరణములో నుంచి ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? ఆవరణములో నుంచి నెక్స్ట్ ఎక్కడ? ఆవరణములు దాటితే నెక్స్ట్ ఏంటంటే పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ఈ పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలి అని అంటే, నెక్స్ట్ ఉన్న ఈ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి అని అంటే, ఇందులోకి అందరూ వెళతారా? ఇందులో అందరికీ అర్హత ఉందా అంటే, ఈ పరిశుద్ధ స్థలములోనికి ఇశ్రాయేలీ లేనంత మాత్రాన మేము ఇశ్రాయేలీలం అని చెప్పేసి అని అందరూ పరిశుద్ధ స్థలములోని అడుగు పెట్టే అర్హత లేదు. మరి ఎవరికి మాత్రమే అర్హత ఉందంటారా? పోనీ లేవీయులను దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు కదా, లేవీయులను ప్రత్యేకపరుచుకున్నాడు కదా అని మేము లేవీలమండి అని డైరెక్ట్గా మేము ఆ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోతామంటే కూడా లేవీలకు కూడా అనుమతి లేదు. మరలా లేవీలలో ఎవరికి మాత్రమే అనుమతి? లేవీలలో కహాతు వంశం అని ఒకటి ఉంది. కహాతు నుంచి వచ్చినవారు, లేవీయుడైన కహతు నుంచి వచ్చినటువంటి వారిలో ఎవరు యాజకులుగా ఉన్నారో వారు మాత్రమే ఏమన్నారు, ఆ పరిశుద్ధ స్థలములోనికి అనుమతి. మిగతా వాళ్ళంతా బయటే, లోపలికి వెళ్ళడానికి లేదు. మరలా ఇక్కడ కూడా మళ్ళీ ఇంకో ఏముందండి ఇంతకు పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి? జనరల్గా మీరు ఏముంటుంది అనుకుంటున్నారు? ఇక్కడ ఆవరణంలో అయితే ఒక బలిపీఠం ఉంది, ఆవరణంలో అయితే ఇక్కడ ఒక గంగాళం కనబడుతుంది. మరి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటువంటి అర్హత అందరికీ లేదు, కేవలం లేవీలలో కూడా మళ్ళీ అందరికీ కాదు, లేవీలలో కూడా మళ్ళీ కేవలం కహాతు అనేటువంటి అతని వంశం నుంచి వచ్చినటువంటి వారికి మాత్రమే అందులోకి అనుమతి ఉంది. ఇంతకు అందులో ఏముంది? పరిశుద్ధ స్థలంలో మొట్టమొదటిగా మనకు అనిపించేది ఏంటంటే సన్నిధి రొట్టెల బల్ల లేదా సముఖపు రొట్టెల బల్ల. బల్ల కడ బల్లాలు ఉన్నాయట. మీరు కానీ ఇది రాజుల మొదటి గ్రంథం, మీరు రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయములో, అదే రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయాన్ని మీరు చదువుతున్నప్పుడు అక్కడ బల్ల కాదు, సముఖపు రొట్టెల బల్లలు అనేటువంటి ఆ ప్లూరల్ మాట మనకు కనబడుతుంది. మీకు ఆ మాట మీకు కనిపించిందా? ఆ మాట
మీరు ఆ మాటను ఎక్కడ చూస్తారు? మరియు 33వ వచనము లేదా 29వ వచనము మీరు చదువుతున్నప్పుడు అక్కడ సముఖపు రొట్టెల బల్లలు అన్న పదాన్ని అక్కడ మనకు కనబడుతుంది. సముఖపు రొట్టెల బల్లలు అనేటువంటి మాట మనం చదువుతామండి. అక్కడ 7వ అధ్యాయంలో చివరి మాట 48. ఎస్ రైట్, 7వ అధ్యాయం 48 మరి చదువుతున్నప్పుడు సొలొమోను యెహోవా మందిర సంబంధమైన తక్కిన ఉపకరణలు చేయించును, అనగా బంగార బలిపీఠమును, సముఖపు రొట్టెల నుంచు బంగారపు బల్లలను అన్నాడు. చూడండి, అంటే ఉంటాయి. అంటే ముందుగా ఆ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటప్పటికీ సముఖపు రొట్టెల బల్లలు ఒకటి. ఆ తర్వాత ధూపవేదిక అంటే ధూపం అంటే ఏంటి? పొగ కదా. ధూపం అంటే పొగ. మనం మామూలుగా ఆ సాంబ్రాణితో వాటితో ధూపం వేస్తూ ఉంటారు, చూసారా? అంటే ఆ విధంగా ధూపం వేసేటువంటి ఒక ధూపవేదిక. ఆ తర్వాత దీపవృక్షం. ఆ దీపవృక్షము మీద ప్రమిదలు. కనబడుతుంటాయి, చూసారా? అంటే ఏమి చూసా? ముందుగా సముఖపు రొట్టెలు, ఆ సముఖపు రొట్టెల బల్లలు, ఆ తర్వాత ధూపవేదిక, దీపస్తంభాలు, తర్వాత దీప వృక్షాలు, దాని మీద ఉండే ప్రమిదలు, ఇవన్నీ కూడా మనకి ఎక్కడ కనబడుతుంటాయి? ఆ పరిశుద్ధ స్థలంలో కనబడతాయి. ఈ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి అనుమతి ఎవరికి ఉంది కేవలము అని అంటే లేవీయులలో కహాతు వంశములో, అది కూడా యాజక బాధ్యతలు నిర్వహించేవారు మాత్రమే అందులోకి వెళ్ళేటువంటి అర్హత కలిగిన వారు. అది పరిశుద్ధ స్థలం గురించి. ఇక నెక్స్ట్, ఈ పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో చాలా పెద్ద అడ్డుతెర. ఆ అడ్డుతెరను లాగటానికి గొలుసులట. ఆ గొలుసులు దేనితో చేయబడ్డాయని మనం ఇందాక చదువుకున్నాం, చూసారా? మీరు ఇంతకుముందు ఒక మాట చదువుకున్నారు 6వ అధ్యాయంలో. మీరు 6వ అధ్యాయం 21 వచ్చినాం కదా. ఈలాగున సొలొమోను మందిరమును లోపల మేలిమి బంగారముతో పొదిగించి గర్భాలయపు ముంగిలికి బంగారపు గొలుసులు గల తెర. చూసారా? ఆ గర్భాలయపు ముందుటకి ఏమన్నాడు? గొలుసులు కలిగినటువంటి బంగారపు తెర అన్నాడు. చూడండి, అంటే అది మీ తెరగానే ఏదో మనకు స్టేజ్ మీద కట్టుకునే స్క్రీన్, లేకపోతే మన ఇంట్లో మనం కట్టుకుంటాం, చూసారా? రూమ్కి డోర్ కర్టన్స్. మీరు అంత చిన్నగా మీరు అనుకోవడానికి కుదరదు. ఏంటి డోర్ కర్టన్ రాగడానికి ఏం కావాలంటే ఒక చిన్న తాడు జారులు ఉంటాయి. గొలుసులతో కట్టుకుంటారని చెప్పండి డోర్ కర్టన్కు? లేదు. కానీ అక్కడ మాత్రం అది ఏమంటారు? గొలుసులతో, బంగారు గొలుసులతో ఆ తెర అనేది అడ్డుగా పెట్టినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ అంటే ఆ స్ట్రక్చర్, ఆ నిర్మాణం ఎంత పెద్దదో అన్నది మనకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఇవన్నీ కూడా మీకు అర్థం కావడానికి. అయితే ఇంతకు అతి పరిశుద్ధ స్థలంలో ఏముంది? అతి పరిశుద్ధ స్థలంలో మొట్టమొదట మన అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటప్పటికి 2 కెరూబులు కనబడుతుంటాయి. దేవదూతలు పోలిన కెరూబులు. ఆ కెరూబులు కూడా ఎంత పెద్దగా ఉంటాయి, ఎంత హైటు, ఎంత పొడవు, వాళ్ళ కొలతను చూసినప్పుడు అండి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మీరు 28వ వచనం మీరు చదువుతుంటే 6:28లో ఈ కెరూబులను అతడు బంగారముతో పొదిగించెను. ఎంత ఆ కెరూబుల యొక్క పొడవు, వెడల్పులు అనే విషయాన్ని ఆయన మాట్లాడుతున్నప్పుడు 24లో ఒక్కొక్క కెరూబునకు 5 మూరల పొడవులు గల రెక్కలు. ఏంటి? రెక్కలు మాత్రమే 5 మూరలట. రెక్కలే 5 మూరలు ఉన్నాయి, మర్చిపోకూడదు. ఒక్కొక్క కెరూబుకు రెక్కలు 5 మూరలు ఉన్నాయి. దానికి ముందు 23 మరియు అతడు గర్భాలయమందు 10 మూరల ఎత్తుగల 2 కెరూబులను అన్న. చూడండి, అంటే ఒక్కొక్క కెరూబు యొక్క ఎత్తు 10 మూరలు, రెక్కలు 5 మూరలు. ఎంత భారీ ఆకారం! అంతా కూడా బంగారం, ఇంత బంగారం. ఈ 2 కెరూబుల మధ్య ఉన్నది మందసం, దేవుని మందసం. అందులో ఏముంది? మందసములో పలకలు. పలకలంటే మన పిల్లల చేతి ఈ పలకలు కాదు, అవి రాతి పలకలు. ఉన్నాయి రాతి పలకల మీద? ఆజ్ఞలు మోషే గారికి దేవుడు చెక్కిచ్చిన
ఆ 10 ఆజ్ఞలు కలిగిన పలకలు. తర్వాత మన్నా పాత్ర. మన్నా ఉండదు, మన్నా ఏమి ఉండదు అందులో, పాత్ర మాత్రమే. తర్వాత అహరోను చిగురించిన కర్ర. అహరోను చిగురించిన కర్ర, మన్నా పాత్ర, ఇంకా 2 రాతి పలకలు. ఇంకోటి మనం పరిశుద్ధ స్థలంలో ఇంకోటి కూడా పరిశుద్ధ స్థలంలో ఒకటి మర్చిపోయాం. ఏంటంటే ధర్మశాస్త్ర ప్రతులు కూడా ఆ పరిశుద్ధ స్థలంలో ఉండి, పరిశుద్ధ స్థలంలో మాత్రం, అతి పరిశుద్ధ స్థలం కాదు, ఆ ధర్మశాస్త్రానికి సంబంధించిన ప్రతులు కూడా ఆ పరిశుద్ధ స్థలంలో ఉండేవి. ఇది కంప్లీట్గా ఏంటంటే ఆవరణం ఏంటి, పరిశుద్ధ స్థలం ఏంటి, అతి పరిశుద్ధ స్థలం ఏంటి, కంప్లీట్గా ఆ దేవాలయం యొక్క స్ట్రక్చర్ అన్నది ఏదైతే ఉందో కంప్లీట్గా ఇప్పుడు మన కళ్ళ ముందు కనబడుతుంది. ఇది సొలొమోను కట్టినటువంటి దేవాలయపు నమూనా. దేవాలయం అంత బంగారం. ఎంతకాలం కట్టాడండి అంటారే మరలా. ఎంతకాలం కట్టాడు అని అంటే 7 ఏళ్ళు కట్టాడు. ఆయన అధికారంలోకి వచ్చిన తోడనే పని ప్రారంభించేసి 7 సంవత్సరాలలో దేవుని కొరకు మందిరం కట్టాడు. 7 సంవత్సరాలు దేవుని కోసం మందిరం కట్టిన తర్వాత ఆయన కోసం మిగతా కాలంలో నగరులు కట్టించేసుకున్నాడు, పట్టణాలను ఆయన కోసం ఆయన ఇక ఆ తర్వాత కట్టించేసుకున్నాడు. అది వేరే విషయం. ఆయన నగరాలు కట్టించుకున్న విషయం మనకు అవసరం లేదు ప్రస్తుతానికి. కేవలం ఏంటంటే దేవుని కొరకు అయితే మందిరాన్ని మాత్రం 7 సంవత్సరాలలో చాలా గొప్పగా, ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే ఆ తూరు ఆ ప్రాంతం నుంచి హీరాము అనేటువంటి ఒక రాజు, ఆ రాజు యొక్క సహాయము, అక్కడి నుంచి కూడా ఒక అతను పంపించేశాడు. విధవరాలి కుమారుడు, నప్తాలి వంశానికి గోత్రానికి చెందినవాడు, అతని పేరు కూడా హీరాము. అతను ఇత్తడి పని చేయటంలో తను చాలా నేర్పరి. ఏమన్నా మళ్ళీ అవన్నీ కూడా ఎలా ఉండదు తెలుసా, బంగారం పొద్దుసరనగా అది లేదు. మళ్ళీ దానికి నెగషీలు అంటే అర్థం ఏంటంటే మనం ఎలివేషన్ వర్క్ అంటే తెలుసు, ఇల్లు కట్టుకున్న వాళ్ళకి బాగా తెలుసండి. ఇవి గోడలు లేపడం ఏమని చెప్పండి, ఒక రోజు లేపేస్తారు. కానీ ఎలివేషన్ వర్క్ ఉంది చూసారా, అసలు చాలా తలపోటు. అంటే దాని అర్థం ఏంటంటే ఒక్క మానన అయిపోదు, సిమెంట్ గట్టలు అయిపోతుంటాయి మనకు. సాయంత్రం కాగానే ఏమో టైం అయిపోయింది అని అంటాడు కూలివాడు వచ్చేసి, పని మాత్రం ఏమవుదు. ఎందుకంటే మరి నగిషీ పని అది, అంత సులువుగా అంత తొందరగా అయిపోయేది కాదు అది. మరల ఈ బంగారు పనులకు వీటన్నిటి కూడా మళ్ళీ నగిషీలు, డిజైనింగ్, ఇది ఏమైనా కానీ చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి కట్టడం అండి యెరూషలేము మందిరం, యెరూషలేము నిర్మాణం, దేవాలయం బాగుంది. అయితే ప్రారంభోత్సవం గురించి మాట్లాడుకోవాలి కానీ మనకు సమయం లేదు. ప్రారంభోత్సవానికి వెళ్ళాలంటే టైం అంతా అక్కడే అయిపోతుంది. ప్రారంభం చాలా గ్రాండ్గా చేశాడు. ఎందుకంటే మనం చిన్నవి కట్టుకొని ఎంత ఘనంగా చేసుకుంటామండి. మన స్థాయిలో మనం టెంపరీగా కట్టుకున్నవే, మళ్ళీ అది పర్మనెంట్ కూడా కాదు. టెంపరీ స్థలాలలో చిన్న స్థలాల్లో కట్టుకున్న వాటికే మన వాళ్ళందరూ రావాలి, పెద్ద వాళ్ళు రావాలి, మళ్ళీ పెద్ద వాళ్ళందరి సమక్షంలో గ్రాండ్గా ఓపెన్ చేయాలని మనం చాలా ఆశపడుతుంటాం. అలాంటిది ఇంత గొప్పదైన ఈ మందిర ప్రారంభోత్సవం ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఊహించండి. రేపు జనవరి 2024లో అయోధ్యలో మన మోడీ గారి చేతుల మీదుగా రామ మందిరం నిర్మాణ ప్రారంభోత్సవం అని ఏదో న్యూస్లో చూస్తున్నాం మనం. ఎంత ఖర్చు పెట్టారంటే కొన్ని 100 కోట్లు. ఇక దాని ప్రారంభానికి మోదీ గారు వెళ్తున్నారు అని అంటే ఇంకా ఆ స్థాయి ఎలా ఉంటుందో ఏంటో మనం ఊహించవచ్చు. చాలా గ్రాండ్ అని. ఒక విషయం చెప్పమంటారా, సొలొమోను గారు యెరూషలేము మందిర నిర్మాణానికి ఆ ప్రారంభోత్సవం ఎంత ఘనంగా జరిగిందని అంటే నెవర్ బిఫోర్ అండి. అంతే, ఇంకెప్పుడు కూడా అలాంటి ఓపెనింగ్ అనేది జరగలేదు, జరగదు కూడా. మీరు ఏదైనా ఓపెనింగ్ బాగా గ్రాండ్గా జరిగిందనుకుంటే మీరు ఏమనుకోవాలి, దీనికి 100 రెట్లు అనమాట అది అనుకోవాలి అంతే. అది చూసి అమ్మో అని మీరు అనుకోవాల్సిన పని లేదు. ఏదైనా సొలొమోను గారు ప్రారంభించినటువంటి యెరూషలేము మందిర ప్రారంభోత్సవం ముందు దేని ప్రారంభోత్సవం కూడా సరిపోదండి. ఇంకో విషయం, బలిపీఠం ఉంది చూసారా, ఆ బలిపీఠం కూడా దేంతో, అది బంగారమే. ఇటు బలిపీఠం కూడా బంగారంతో కట్టాడా? బలిపీఠమే బంగారంతో కట్టేశాడండి ఆయన. చెప్పాను కదా, అసలు వెండి అనేది ఏ భాగంలో చూసినా ప్రతి భాగంలో ఏం వాడేశాడు, బంగారం. అందుకే ఎప్పుడు కూడా యెరూషలేము మీద దాడులు జరిగినప్పుడల్లా ఒక్కొక్క రాజు కొంత తీసుకుని వెళ్ళిపోతాడు. ప్రారంభ చదువులో అర్థం కాకపోయేది. ఏముందండి, ఒక్కసారి రాజు వచ్చేసాడంటే ఎవడో దాడి చేశాడంటే మొత్తం ఎత్తుకుని వెళ్ళిపోతారు కదా. అంటే దొంగలు పడ్డారు అనుకోండి, అంటే మొత్తం ఎత్తుకుని వెళ్ళిపోతారు, మనకి ఏం మిగలవు. మనకి బంగారం మిగిలితే బంగారం ఏమైనా వదిలేసి వెళ్ళిపోతారో చెప్పండి. ఎవరైనా కానీ మన ఇంట్లో దొంగతనానికి వచ్చారనుకోండి, మనం మొట్టమొదటి చూసుకుని దేని చూసుకుంటాము, గ్లాసులు ఉన్నాయా, ప్లేట్లు ఉన్నాయా, బకెట్లు ఉన్నాయా, చేపలు ఉన్నాయా, బట్టలు ఉన్నాయా చూసుకుంటారు ఎవరైనా. మొట్టమొదటి బీరువా దగ్గరికి వెళ్ళిపోయి ఓపెన్ చేయగానే మనకి ఏం కనపడాలి, అమ్మాయి చైన్ కనిపించింది అంటే పర్వాలేదు, మంచి దొంగ కనపడలేదు, అది ఎత్తుకెళ్ళిపోలేదు ఏంటి అనుకుంటాం మనం. అసలు వీడు దొంగైనా అనుమానం వచ్చేస్తుంటుంది మళ్ళీ మనకు.
ఎందుకు? వాడు ఖచ్చితంగా దొంగ అయితే బంగారం ఎత్తుకుని వెళ్ళిపోవాలి. బంగారం ఎవరు వదిలిపెడతారు చెప్పండి? ఇంట్లో మొత్తం వెతుకుతాడు, బంగారం మొత్తం ఎత్తుకెళ్ళిపోవాలి. రాజులు ఎన్ని మార్లు దాడులు చేస్తారు యెరూషలేము మీద, దేవాలయం మీద దాడులు చేస్తుంటారు, బంగారం ఎత్తుకెళ్ళిపోతుంటుంది, ఇంకా బంగారం ఉంటుంటుంది. ఇది ఎంత బంగారం ఉందా అంత బంగారం అన్నమాట ఆ దేవాలయంలో. ఎంత గొప్పది సొలొమోను కట్టినటువంటి మందిరం. ఎప్పుడు పూర్తయిపోయిందండి? 7 ఏళ్ళకి పూర్తయిపోయింది. 7 ఏళ్ళకి పూర్తయిపోయింది. అఫ్కోర్స్ సంవత్సరం ఏంటంటే క్రీస్తుకు ముందు 950, క్రీస్తుకు ముందు 950, BC 950 అనుకుంటున్నాం అప్రాక్సిమేట్, సుమారుగా 950లో మందిర నిర్మాణం పూర్తయిపోయింది. వెరీ గుడ్. అయితే ఆ మందిరం ఎంతకాలం ఉంది, ఎంతకాలం నిలబడింది? సుమారు 350 సంవత్సరాలు. అంటే 950లో నుంచి సుమారు 350 అలా తీసేసామనుకోండి, ఎంత వస్తాయి? 600 వస్తాయా? సుమారుగా అటు ఇటుగా, ఏమంటే ఖచ్చితంగానే చెప్పట్లేదు, అటు ఇటుగా అవుతుంది. ఒక 350 సంవత్సరాల వరకు ఆ మందిరం అలా నిలబడింది. మరి తర్వాత ఏమైపోయిందంటారా? తర్వాత దాని ముగింపు చాలా భయంకరం. ఎంత భయంకరం అంటే కంప్లీట్గా డిమాలిష్ అయిపోయింది. కంప్లీట్గా నేలమట్టం. కంప్లీట్గా నేలమట్టం అయిపోవటం కాదు, కంప్లీట్గా కాల్చబడింది. అంటే దాడి చేసినటువంటి రాజు మొత్తం పడగొట్టి, అది కూడా ఏంటంటే ఒక్కసారి కాక 3 మార్లు 3 దఫాలుగా, మొదటిసారి వచ్చేసాడు కొంత తీసుకెళ్ళిపోయాడు, రెండోసారి వచ్చేసాడు కొంత తీసుకెళ్ళిపోయాడు, మూడోసారి వచ్చేసాడు తీసుకెళ్ళిపోయాడు. ఇంకేమైనా ఉందా? మొత్తం కాల్చి కరగదీసి బంగారాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. అందులో పాత్రల బోల్డని పాత్రలు. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది మనకు ఆలయం, మన సంఘంలో మనం చూస్తుంటే ఎవరు స్టోర్ రూమ్ పెట్టుకుంటాం. ఏమన్నా ఆల్మోస్ట్ ఏంటంటే ప్రతి సంఘానికి ప్రతి కాలేజీకి ఒక స్టోర్ రూమ్ ఉన్నదా లేదా చెప్పండి? ఎందుకు? ఒకప్పుడైతే టెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిమలాడేది. ఏమంటే ఇప్పుడు మన ఆ సామాన్లు మనకి ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మాటికి మనకి బోర్డని ఖర్చులు అయిపోతున్నాయి, మనమే కొనేస్తే అయిపోతే అందరం కొనేసుకున్నాం గిన్నెలు. అవునా కదా చెప్పండి? ఎంతమంది వస్తారు? మహా అయితే ఒక 100 మంది, అంతే కదండి. 100 మంది 200 మంది కోసం మనం ఇన్ని గిన్నెలు కొనుక్కున్నప్పుడు, ఇన్ని సామాన్లు ఉంటే మనకి అవసరం అయితే, యెరూషలేము దేవాలయములో సామాన్లు ఎన్ని ఉండొచ్చు? ఉన్నవన్నీ కూడా ఏంటో తెలుసా? అన్ని పాత్రలు. ఆ మందిరంలో ఉపయోగించే పాత్రలు. అఫ్కోర్స్ భోజనం కోసమైనా మీరు అలా ఊహించకండి. ఏమంటే ఆ మందిర కార్యక్రమంలో పనుల కోసం ఉపయోగించేటువంటి పాత్రలు అన్ని బంగారు పాత్రలు. అందులో కొన్ని పాత్రలే ఈ నెబుకద్నెజరు వాడు తీసుకుని వెళ్ళిపోయి ఆడక్కడ పెట్టేసుకున్నాడు. వాడి దేవత ఆ గుడిలో పెట్టేసుకున్నాడు కదా. ఆ బెల్షస్సర్ అనేవాడు ఒకరోజు విందు చేసుకుంటూ మద్యం అందులో తాగుతూ, అదంతా మనకు తెలిసిన చరిత్ర. ఓకే, ఇక్కడ మనం ఎక్కడ ఆగిపోవాలి అని అంటే, ఆ దేవాలయం ఏమైపోయింది అంటే నెబుకద్నెజరు చేత క్రీస్తుకు ముందు సుమారు 600 నుంచి 586 ఈ 20 సంవత్సరాల కాలంలో 3 మార్లు దాడులు చేయగా 3వ మారు మొత్తంగా ధ్వంసమైపోయింది. కట్టినవాడెవరు? బాగా వినండి. ఇక్కడ కట్టినవాడెవరు? సొలొమోను. పడగొట్టినవాడెవరు? బాగా ఇక నుంచి మనం ఏమంటే విషయంలోకి వెళ్ళిపోతున్నాం. కట్టినవాడు సొలొమోను, పడగొట్టినవాడు నెబుకద్నెజరు. అంటే సొలొమోను కట్టాడు, నెబుకద్నెజరు పడగొట్టాడు. ఒకప్పుడు నవ్వుకునేవాళ్ళండి. ఏంటంటే అశోకుడు చెట్టు నాటించాడు అని చదువుకున్నాం కదా చిన్నప్పటి నుంచి. అశోకుడు చెట్టు నాటించాడు. వీరప్పన్ ఏం చేశాడట? వీరప్పన్ ఏం చేశాడండి? తెలీదా? వీరప్పన్ తెలీదా? మీసాలు గంధం చెక్కల స్మగ్లర్ అండి. ఒక గంధం చెక్కల స్మగ్లర్. వేరే అది అల్లు అర్జున్ తెలిసేమో మీకు. ఏమండి అంటే ప్రజెంట్ ఆయనే కదా. ఆడేమో పాపం ఆయనేమో మంచి ఉద్దేశంతో రోడ్డుకి ఇరువైపులా పచ్చదనం కోసం, వాతావరణం కోసం చక్కగా నాటించుకుంటూ వెళ్ళిపోతే, ఈడేమో లోపలికి వెళ్ళిపోయి మొత్తం నరుక్కుంటూ వచ్చేసాడట. ఇప్పుడు నాటిన వాడేమో అశోకుడు, నరికిన వాడేమో వీరప్పన్. కట్టిన వాడేమో సొలొమోను, పడగొట్టిన వాడేమో నెబుకద్నెజరు. అది గుర్తుపెట్టుకోండి. అది మొదటి మందిరం. ఇది మొదటి మందిరం, సొలొమోను కట్టిన మొదటి మందిరం.
నెక్స్ట్ రెండవదిగా మనం చూస్తే ఇశ్రాయేలీలందరూ మా యూదులందరూ చెరలోనికి వెళ్ళిపోయారు, బబులోని చెరలోనికి వెళ్ళిపోయారు. బబులోని చెరలో 70 సంవత్సరాలు ఉన్నారు. ఆ తర్వాత ఈ బబులోను రాజ్యం పోయి ఆ తర్వాత మాదీయ పారసికుల సామ్రాజ్యం వచ్చేసింది. ఈ మాదీయ పారసికుల సామ్రాజ్య కాలంలో ఆ మొట్టమొదట చక్రవర్తి అధికారంలోకి వచ్చినటువంటి వాడు కోరేష్, సైరస్ ది గ్రేట్ అన్నారు. కోరేష్ అతని పేరు కూడా దేవుడు బైబిల్లో రాయించాడు. అతను పుట్టక ముందు సుమారుగా ఒక 200 సంవత్సరాల ముందే అతని పేరుతో సహా దేవుడు ప్రవచనం చెప్పించేశాడు. సూపర్. బైబిల్ అండి అద్భుతమైన పుస్తకం అండి, తిరుగులేని పుస్తకం. ప్రపంచంలో ఏదైనా బైబిల్ ముందు నిలబడలేదు. అలాంటి సాక్ష్యాలు, అలాంటి ఆధారాలు కలిగినటువంటి మహోన్నతమైనటువంటి మహాజ్ఞాన గ్రంథం మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ అండి ఇది. దీన్ని ఎప్పుడు కూడా మీరు ఆ టైంపాస్ కోసం లేకపోతే తలనొప్పి లేస్తున్నానో లేకపోతే నిద్ర రావట్లేదు చదవకండి దయచేసి. ఏదో ప్రయాణం కదా అని, లేకపోతే మంచి జరగాలని, లేకపోతే పడుకుంటున్నాం కదా అని అలాంటి దరిద్రమైనటువంటి ఆలోచనలతో బైబిల్ ఒకవేళ ఇప్పటికీ చదువుతుంటే వాటిని మానుకోండి. మీరేదో ప్రయాణం కదా అని బైబిల్ చదువుకొని వెళ్ళిపోతే ప్రయాణంలో యాక్సిడెంట్ అవ్వదని కూడా ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే నీకు యాక్సిడెంట్ అవ్వకుండా బైబిల్ చదువుకోవాలని దేవుడు రాయించలే కదా దీన్ని. కనుక అలాంటి ఆలోచనలు దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. బెరైలో ఉన్నవారు ప్రతిదినము లేఖనాలు పరిశోధించు వచ్చారు అన్నాడు. నువ్వేంటి ఏదో ప్రయాణానికి ముందు 4 వచ్చిన చదువుకొని వెళ్ళిపోతానంటే ఎలా అవుతుంది? ఏదో మంచి నిద్ర పట్టాలని చదువుకోవాలనుకుంటే అవన్నీ నీ మాటలు తప్ప దేవుని మాటలు కావవి. అవన్నీ నీ ఆలోచనలు తప్ప దేవుని ఆలోచనలు కావవి. కనుక మంచి పుస్తకం అండి, మంచి స్నేహితుడు అంటారు చూసారా, మంచి స్నేహితుడు ఏంటంటే బైబిల్. ఎప్పుడు నాతో ఉండేవాడు. ఎప్పుడు ఏమంటే నిజం చెప్పండి, మీకు దగ్గరగా ఉండేది ఎప్పుడు ఏంటంటే బైబిలేనండి. ఏమంటే ఎవ్వరు మీతో ఎప్పుడు ఉండరండి. ఎప్పుడు మీకు బాధ కలిగిన బైబిల్ తీయని చక్కగా చదువుకోండి, చక్కటి నెమ్మది కలుగుతుందండి. ఎప్పుడు ధైర్యం కోల్పోతున్న బైబిల్ చదువుకోండి, చక్కటి ఏమంటారు ఆ ధైర్యం మీలో కలుగుతుందండి. ఎప్పుడు నిరాశ నిస్పృహలో మీరు ఉన్నా కానీ మీరు బైబిల్ తీసి చదువుకున్నారనుకోండి, ఏదో తెలియని ఆనందం, తెలియని సంతోషం మరలా. నీ వాక్యమే నన్ను బ్రతికించాను, బాధల్లో నాకు అది నెమ్మది ఇచ్చాను. నిజమైన స్నేహితుడు మన చేతిలో ఉన్న బైబిల్ అండి, మంచి పుస్తకం. నిర్లక్ష్యం చేయకండి, దయచేసి నిర్లక్ష్యం చేయకండి. ఈ మధ్యకాలంలో బైబిల్ తెచ్చుకోవడం కూడా మనకు మరీ భారం అయిపోయింది. ఏమండి కష్టమైపోయింది, అంత బరువు అయిపోయిందా? నువ్వు పెరుగుతున్నావు కదా బాగానే. బైబిల్ పట్టుకోవడానికి ఏంటండి? బైబిల్ కూడా ఫోన్లోనా? మరీ దరిద్రం. బైబిల్ కూడా ఫోన్లో అంటే ఎలా చెప్పండి? నేను బైబిల్ ఫోన్లో చూపిస్తానంటే దేవుడు కూడా ఏమంటాడంటే నీకు పరలోకం కూడా నీకు ఇందులో చూపిస్తాను రా, అంతే చేతిలో సరిపోయింది. నువ్వు ఇక్కడ రానవసరం లేదు, నీకు చూపిస్తానంతే, వెళ్ళిపో నరకానికి. ఏమండి బైబిల్ తెచ్చుకోవాలి కదా, తెచ్చుకున్న మనం బైబిల్ తీయాలి కదా, చూడాలి కదా, చదవాలి కదా. అందుకే కదా దేవుడు ఇచ్చాడు. అంతే. కోరేష్ వచ్చాడు. కోరేష్ రాగానే ఆజ్ఞ జారీ చేశాడు. యూదులైన వాళ్ళందరూ కూడా మీ స్వదేశానికి మళ్ళీ మీరు తిరిగి వెళ్ళిపోవచ్చు. మీరు వెళ్ళిపోవటమే కాదు, మరలా అక్కడ ఆ పడగొట్టబడిన దేవాలయం ఏదైతే ఉందో మళ్ళీ దాన్ని మళ్ళీ మీరు రీకన్స్ట్రక్ట్ చేసుకోండి, మళ్ళీ తిరిగి నిర్మించేసుకోండి అన్నాడు. అనగానే జెరుబ్బాబెల్ నాయకత్వంలో యూదులందరూ కూడా, రాగలిగిన వాళ్ళందరూ కూడా వచ్చేసారు. అలా వచ్చి మళ్ళీ అక్కడ పునాది వేశారు. దేవాలయం నిర్మాణం జరిగిపోయింది. అతని తర్వాత మరో గుంపు వచ్చారు, మరో గుంపు వచ్చేసారు. మొత్తానికైతే జెరుబ్బాబెలు, ఆ తర్వాత జకరియా గారు, తర్వాత మలాకీ గారు, కాబట్టి వీరందరి కాలంలో మందిరం నిలబడింది. అయితే ఆ మందిరం సొలొమోను కట్టినంత గొప్ప మందిరం అయితే కాదు. ఆ మందిరం చూసిన వాళ్ళు, ఈ మందిరం చూస్తున్న వాళ్ళు ఏడ్చారట ఆ రోజు. అక్కడ రాయబడిన సందర్భాలు మీరు ఎజ్రా గ్రంథం మీరు చదువుకుంటే మొదటి 6 అధ్యాయాలలో మీరు తర్వాత చదువుకోండి. ఎజ్రా మొదటి 6 అధ్యాయాలు చదువుతున్నప్పుడు ఆ మందిరం చూసిన వాళ్ళు ఈ మందిరం చూసి ఏడ్చేశారు అక్కడ. ఎందుకంటే దాని వైభవం ఏంటి, దీని వైభవం ఏంటి, దాని నిర్మాణం ఏంటి, దాని మహిమ ఏంటి, దీని మహిమ ఏంటి పోల్చుకొని చాలా దుఃఖపడ్డారట. పోనీలో ఏదో ఒక మందిరం అయితే కట్టబడింది కదా. మనం ఎక్కువగా సొలొమోను దేవాలయం గురించి చదువుకుంటాం తప్ప జెరుబ్బాబెలు గురించి మనం ఎవరు మాట్లాడుకోమండి. మీరు చూడండి, యెరూషలేము దేవాలయం అనగానే మనకు అందరు గుర్తొచ్చే వ్యక్తి ఎవరు? మరి జెరుబ్బాబెలు ఎవరికి తెలుసా? మరి ఆయన కట్టలేదా? ఆయన కట్టించలేదు. జెరుబ్బాబెలు కట్టించాడు కదా. ఆయన కట్టింది పడిపోయిందని చదువుకుంటున్నాం. మరలా తర్వాత కూడా అక్కడ మందిరం ఉంది కదా. ఆ మందిరం కట్టిన వాడు జెరుబ్బాబెలే కదా. మరి జెరుబ్బాబెలు గురించి ఎందుకు మనకు తెలియట్లేదు? కట్టేసాడు. అది రెండో మందిరం. అయితే
ఈ రెండవ మందిరము ఇది ఎంతకాలం? ఇది ఎప్పుడు? క్రీస్తుకు ముందు 537, 38 అనుకుందాం. 70 ఏళ్ళే కదా, అంతే కదండి. అది 600 అనుకున్నాం అనుకోండి, ఒక 70 తీసేస్తే 530, అంతే కదా. 600 సంవత్సరాలు వీళ్ళు చెరలోకి వెళ్ళారు, 70 సంవత్సరాలు ఉన్నారు. లేదా ఏమంటే 586 అనుకుంటారా? 586 అనుకోండి, 586 నుంచి 70 తీసారనుకోండి, 536, 37 అలా వస్తాయి, అంతేనా? కొంచెం చూడండి, అటు ఇటు అవుతుంటాయి లెక్కలు. ఓకే, ఎనీహౌ ఏదేమైనా ఇప్పుడు మరలా కోరేష్ తర్వాత, కోరేష్ కాలంలో జెరుబ్బాబెలు గారు వెళ్ళేసి ఆ మందిర నిర్మాణం అనేది మొత్తానికైతే పూర్తి చేశాడు. మందిర నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత ఈ మందిరం ఇదెంతకాలం ఉంది? ఈ మందిరం కూడా ఎంతకాలము లేదు. ఇది క్రీస్తుకు ముందు 165, గుర్తుపెట్టుకోండి. క్రీస్తుకు ముందు 165. ఆ కాలంలో 323 ఆ ప్రాంతంలో అలెగ్జాండర్ ది గ్రేట్, మూడో సామ్రాజ్యం. ముందు బబులోనియన్స్, ఆ తర్వాత వచ్చేసి మెడో పర్షియన్స్, మాదీయ పారసీకులు, ఆ తర్వాత వచ్చేసి గ్రీకులు కదా. ఈ గ్రీకుల కాలంలో అలెగ్జాండర్ చనిపోయాడు. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అప్పటికి ఒక్కటిగా ఉన్న రాజ్యాన్ని ఏం చేశారు అంటే, అతని కింద ఉన్న సైన్యాధిపతులు 4 ముక్కలు పంచుకున్నారు రాజ్యాన్ని. అందులో ప్రధానంగా ఏంటంటే టోలమీ అనేవాడు, సెల్యూసిడ్ అనేవాడు, వీళ్ళిద్దరూ చాలా మెయిన్. ఇప్పుడు ఇందులో 165వ సంవత్సరంలో యాంటియోకస్ ఎపిఫనస్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. యాంటియోకస్ ఎపిఫనస్ అనేటువంటి ఒకడు యూదుల మీద కక్షతో, యూదుల మీద పగతో ఈ జెరుబ్బాబెలు కట్టినటువంటి దేవాలయం ఏదైతే ఉందో ఈ దేవాలయాన్ని దాడులు చేసి దేవాలయం మొత్తాన్ని అపవిత్రం చేసేసాడు. ఎందుకంటే యూదులకు అసహ్యమైనటువంటిది పంది. ఆ పందిని తీసుకుని వచ్చేసి దేవాలయంలో బలివ్వటం, ఆ పంది రక్తంతో దేవాలయం మొత్తాన్ని కూడా చిమ్మటం, అలా మొత్తానికి ఆ దేవాలయాన్ని చాలా పాడు చేసేసాడు. అయితే మరలా అంటే పూర్తిగా అయితే ధ్వంసం చేయలేదు, పూర్తిగా పడగొట్టడం అయితే జరగలేదు. మళ్ళీ చూడండి, పూర్తిగా అంతకుముందు సొలొమోను కట్టిన దేవాలయం ఎలా అయితే పడిపోయిందో అలా అయితే దీన్ని పడగొట్టలేదు, కానీ అపవిత్రం చేసేసారు. డ్యామేజ్ జరిగిన డ్యామేజ్ కావచ్చు, అపవిత్రత కావచ్చు. అపవిత్రతను అయితే వాళ్ళు వెంటనే మళ్ళీ శుద్ధి చేసేసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ఆ కాలంలో ఉన్నటువంటి యూదులు, మకబీల కాలంలో అదంతా జరిగిపోయింది. కానీ డ్యామేజెస్ అన్నవి ఏవైతే ఉన్నాయో దానిని మాత్రం క్రీస్తుకు ముందు సుమారుగా 20వ సంవత్సరం, క్రీస్తుకు ముందు 20వ సంవత్సరం అప్పుడు మహాయేరోదు అనేవాడు, హేరోద్ ది గ్రేట్ అన్నారు, మహాయేరోదు. యేసుక్రీస్తుల వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి హేరోదు వాడే. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడో యేసుప్రభు ఏమంటే ఆ జ్ఞానులు వచ్చి అడిగారు చూసారా హేరోద్ దగ్గరకు. ఆ హేరోదే క్రీస్తుకు ముందు 20వ సంవత్సరంలో దేవాలయం అంటే అప్పటికి డ్యామేజ్ అయిపోయినటువంటి ఆ జెరుబ్బాబెలు కట్టిన ఆ దేవాలయానికి సంబంధించి మరమ్మతులు ప్రారంభించాడు. మరమ్మతులతో పాటు చుట్టూ ఆవరణంలో దాన్ని ఎక్స్టెన్షన్ చేయటం, ముందు చిన్నగా ఉంది, దాన్ని వీడు ఎక్స్టెన్షన్ చేస్తూ ఎంతకాలం తీసుకొచ్చాడు అంటే ఆ కన్స్ట్రక్షను సుమారుగా 46 సంవత్సరాలు పట్టింది. అందుకే ఒకానొక సమయంలో యేసుక్రీస్తు యోహాను సువార్తలో శిష్యులతో మాట్లాడినప్పుడు ఈ దేవాలయాన్ని పడగొట్టండి, దీన్ని నేను 3 దినాల్లో తిరిగి లేపుతానని. కానీ శిష్యులంతా కూడా అంటారు చూసారా, మిగతా వాళ్ళంతా అంటారు ఏంటంటే 3 దినాలు కడతావా, దీనిని మా పూర్వీకులు ఎంతకాలం కట్టారు, 46 సంవత్సరములు కట్టారే, 46 సంవత్సరములు కట్టినటువంటి ఈ దేవాలయాన్ని పడగొడితే 3 దినంలో లేపుతావా అన్నారు. అంటే 46 ఇయర్స్ కన్స్ట్రక్షన్ అనమాట, అండర్ కన్స్ట్రక్షన్ అనమాట. అది ఎవరు ప్రారంభించారు అంటే హేరోదు. వాడు మంచోడా చెడ్డోడా? చెడ్డోడు ఎందుకు కట్టించాడండి అంటే యూదుల మన భాషలో చెప్పాలంటే ఏంటంటే ఓట్ల కోసం మన వాళ్ళు కూడా చాలామంది చాలా చేస్తుంటారు చూసారు. మన మీద ఉన్న ప్రేమతో కాదు, వాళ్ళకు మనం ఇచ్చే ఓట్లు కావాలి వాళ్ళకి, అంతే. మనం కూడా ఏంటంటే చాలండి మన దగ్గరికి వచ్చి యేసుప్రభు చూడడం గొప్ప మాటలు చెప్పగానే భలే సప్పలు కొట్టేస్తుంటాం. అవి నిజంగా వాడు హృదయం నుంచి వచ్చాయా, కేవలం మన ఓటు కోసం చెప్పాడు తప్ప యేసుప్రభు గురించి ఏమన్నా నిజంగా యేసుప్రభు అంటే అంత గౌరవం, అంత అభిమానం ఉంటే మళ్ళీ తర్వాత ఎప్పుడు అలానే ఉండాలి కదా, ఎందుకు మారిపోతుంటాయి? క్రైస్తవులు అంటే నిజంగా అంత ప్రేమ అంత ఇదిగా ఉన్నప్పుడు ఏమంటే క్రైస్తవులు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమండి మా కోసం ఇలా జరుగుతున్నాయని అంటే ఎందుకు ఏం మాట్లాడట్లేదు? అదంతా ఒట్టిదే. ఏదో ఏమంటే చర్చిలో గంట కొనిస్తానండి, లేకపోతే సిలువ కొనిస్తానండి, లేకపోతే లైట్లు పెట్టిస్తానండి, లేకపోతే మీకు కుర్చీలు ఇస్తానని అనగానే మనం పొంగిపోతుంటాం.
వాళ్ళు ఇచ్చేవన్నీ కూడా భక్తితో కాదు, కేవలం మనకు ఓట్ల కోసం, అధికారం కోసం. సేమ్ మహాహేరోదు వీడు కూడా సేమ్ అందుకోసం చేశాడు అంతే, యూదుల మెప్పు కోసం. ఏమంటే యూదుల మెప్పు కోసం చేస్తారా అని మీరు అన్నారు అనుకోండి, యూదుల మెప్పు కోసం ప్రాణాలు కూడా తీస్తున్నారు వాళ్ళు. మీరు యాకోబుని చంపారు చూసారా, జబదీ కుమారులు ఒకరైనటువంటి యాకోబుని ఖడ్గముతో చంపాను. అలా చంపే అక్కడ రాయబడిన మాట తెలుసా, ఇది యూదులకు ఇష్టమైన కార్యమని ఎవరు తెలుసుకున్నారట? హేరోదు. ఆహా, అంటే హేరోదు అనుకున్నాడు యూదులకు ఏది ఇష్టం అంటే ఈ క్రైస్తవులైనటువంటి ఈ అపోస్తలను చంపడం వాళ్ళకి ఇష్టం. వాళ్ళకి ఇష్టమైంది నేను చేశాను అనుకోండి, ఎక్కువ కాలం ఉంటాను సీట్లో. మీకు అర్థమైందా? ఈరోజు కూడా అదే జరుగుతుంది కదండి. ఎక్కడ చూసినా ఇవే రాజకీయాలు. మెజారిటీ ఎవరో చూస్తారంతే. మెజారిటీ వాళ్ళకి ఏది ఇష్టమో చెప్పండి రా. క్రైస్తవులు అంటే మీకు పడదా చెప్పండి, అయితే యాంటీ కన్వర్షన్ బిల్ చేసేద్దాం, మత మార్పు నిరోధక చట్టం చేసేద్దాం అంతే. ఎవడు క్రైస్తవుల మెజారిటీ ఉన్న దగ్గరికి వెళ్ళిపోతారు మళ్ళీ ఇల్లే. ఏమంటే ఆ మిజోరం కావచ్చు, ఆ తర్వాత నాగాల్యాండ్ కావచ్చు, ఏమంటే ఆ సిక్కిం అటువైపు ఏమంటారా హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, అటువైపు వెళ్ళినప్పుడు అక్కడ క్రైస్తవుల మెజారిటీ కాబట్టి ఆ లోట్లు కావాలి. అప్పుడు ఏమంటారు తెలుసా అండి, మీరు దర్శనం వెళ్ళడానికి మేము ఏమంటారు మీకు టికెట్లు, తర్వాత మీకు అన్ని మీ క్రైస్తవులుగా మీకు పండగలకు కావచ్చు, మీరు దర్శనం వెళ్ళడానికి కావచ్చు, లేకపోతే మీరు గుడులు కట్టుకోవడానికి కావచ్చు, మీకు అన్నీ కూడా మేము చాలా సహాయం చేస్తామంటారు. అక్కడనేమో క్రైస్తవుల కోసం అంత గొప్ప చట్టాలు చేసి అంత గొప్ప పథకాలు పెట్టి ఇక్కడ రాగానే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ క్రైస్తవులు మైనారిటీలుగా ఉన్నారు కనుక. ఇదంతా ఏంటంటే రాజకీయ తెలివితేటలు అంతే. రాజకీయాలు ఇక్కడే కాదు, ఇక్కడ కూడా కనబడుతూనే ఉన్నాయి మనకు బైబిల్లో కూడా. మీకు అర్థమైందా? బైబిల్లో పొలిటికల్ సైన్స్ ఉందంటే ఉందండి. రాజనీతి శాస్త్రం చదువుకుంటూ చూసారా ఈరోజు బిఏలో కానీ ఏమండి పీజీలో కానీ ఏంటంటే నేను పొలిటికల్ సైన్స్ ఏమండి పొలిటికల్ చదివానండి అని అంటారు చూసారా. పాత నిబంధనకి వెళ్ళిపోతే నీకు బోళ్ళు అంత ఉంటాయి రాజకీయాలు. అడ్డదారులో ఎలా మన రాజులు అయిపోవచ్చు, లేదంటే ప్రజల మెప్పుతో ఎలా మన అధికారంలోకి రావచ్చు, ఇవన్నీ కుట్రలు కుతంత్రాలు కుళ్ళులు ఏమంటే బోళ్ళన్నీ ఉంటాయండి. అంతఃపుర కుట్రలు చాలా ఉంటాయి. రాజనీతి శాస్త్రం. కానీ అసలు రాజకీయం అంటే ఏంటో కూడా చక్కటి రాజకీయం గురించి కూడా బైబిల్ చెప్పింది. కుట్రలతో కూడుకున్న కుతంత్రాలతో కూడుకున్న రాజకీయాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు బైబిల్లో. కనుక అన్నీ ఉన్నాయి. ఏది మంచో అది మనం తీసుకోవాలి. వాళ్ళు చేసిన దాంట్లో అన్నీ మనం చేయడానికి కాదు. దేవుడు చెప్పాడు కదా, ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాడు, మంచి చెడులు మీ ముందు పెట్టాను రా, మంచి చెడులు మీ ముందు పెట్టాను, ఎంచుకోవడం మీ చేతిలో పని. మేలు పెట్టాను కీడు పెట్టాను మీ ముందు. మేలులో ఎంచుకుంటావా కీడు ఎంచుకుంటావా మీ ఇష్టం అది. యేసును పెట్టాను, ఇస్కరియోతు యూదాను పెట్టాను. ఎవరిని పెట్టుకుంటావు మాదిరిగా యూదాను పెట్టుకుంటావు పో, అలాగే ఉరిపోసుకొని చచ్చిపోతావు. యేసును పెట్టుకున్నావా మరణించి సమాధి చేయబడినా తిరిగి లేస్తావు. తిరిగి లేవటం కావాలా లేకపోతే లోపల ఉండిపోతావా నీ ఇష్టం. అది బైబిల్. ఎప్పుడైతే వీడు కట్టించేశాడో 46 సంవత్సరాలతో ఏమండి మందిరం కట్టడం జరిగిపోయింది. కానీ యేసుక్రీస్తులు అప్పుడే ఒక మాట చెప్పారు, ఏంటంటే మీరు చూస్తున్న ఈ అందమైన శృంగారింపబడినటువంటి దేవాలయం, అది శృంగార దేవాలయం అంటే చక్కగా శృంగారించబడింది, బాగా డెకరేషన్ చేయబడింది. చలవరాతి ఏమంటే రాళ్ళతో కట్టబడినటువంటి పాలరాతి రాళ్ళతో కట్టబడినటువంటి గొప్ప మందిరంగా అందమైనదిగా మీరు నాకు చూపిస్తున్నారు కదా. ఇది రాయి, ఇది రాతి మీద రాయి లేకుండా ఇది పడద్రోయబడుతుంది అన్నాడు. యేసుప్రభు చెప్పాడు. యేసుప్రభు చెప్పినట్టుగా క్రీస్తు శకం 70లో వెస్పాసియన్ అనేటువంటి రోమా చక్రవర్తి కొడుకైనటువంటి టైటస్ జనరల్గా సైన్యాధిపతిగా ఉండి యెరూషలేము మీదకి వచ్చాడు. యెరూషలేము ద్వారాలన్నీ మూసివేసేసాడు, దేవాలయాన్ని పడగొట్టాడు, యూదులను ఊచకోత కోసేశాడు. ఇక ఆ దేవాలయం నేలమట్టమైపోయింది. అమ్మయ్య, మొత్తానికైతే దేవాలయాలను పడిపోతున్నాయి. ఎవరు కట్టిన దేవాలయం పడిపోయింది? సొలొమోను కట్టిన దేవాలయం పడిపోయింది, జెరుబ్బాబెలు కట్టిన దేవాలయం పడిపోయింది. ఆ జెరుబ్బాబెలు కట్టిన దేవాలయానికి మెరుగులు దిద్దిన హేరోదు కట్టిన ఈ దేవాలయము ఇది కూడా పడిపోయింది. మొత్తానికి అన్నీ పడిపోయాయి. ఇప్పుడు లేవు. ఇప్పుడు యేసుక్రీస్తు కట్టింది కూడా ఉంది. ఏమంటే ఏవేవి ఎంతకాలం ఉన్నాయో కూడా చూద్దాం. ఏమంటే సొలొమోను కట్టిన దేవాలయం ఎంతకాలం అయ్యా అంటే ఒక 350 సంవత్సరాలు, అంతే కదా, 350 సంవత్సరాలు. ఇది 530 సంవత్సరాలు. 537లో ఏమన్నా జెరుబ్బాబెలు వేశాడు పునాది.
అక్కడి నుంచి చూస్తుంటే అదొక 500 సంవత్సరాలు, ఇదొక 70 సంవత్సరాలు అనుకుంటే మొత్తంగా ఇది కూడా ఒక 600 ఏళ్ళు ఉంది. అది ఒక 350, ఇదొక 600. ఆ తర్వాత ఈ రెండు పోయాయి. ఇప్పుడు యేసు ప్రభు కట్టిన దేవాలయం దగ్గరికి వెళ్ళిపోదాం మనం. చివరగా యేసు ప్రభు కూడా దేవాలయం కట్టాడా అంటే కట్టాడు. ఎక్కడుందో చెప్పండి సార్, వెళ్ళొస్తాం అంటారా? ఎక్కడుందో చెప్పండి, వెళ్ళేసి వస్తామంటారా? ఎక్కడో లేదు. ఏమండి, మన దగ్గరే ఉంది. మన దగ్గరే కాదు, మన మధ్యలోనే ఉంది. మన మధ్య కాదు, మనతోనే ఉంది. మనతోనే కాదు, మనమేనట. నిజమా? నిజం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎన్నో వచనం త్వరగా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుంచి, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, ఆ పదం చూడండి, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఎఫెసులో ఉన్న సంగమా, ఎఫెసులో ఉన్నటువంటి క్రైస్తవులారా, మీరందరూ కూడా మీరు కట్టబడ్డారు. మీరు ఎక్కడ కట్టబడ్డారు తెలుసా? అపోస్తలులు వేసినటువంటి పునాది మీద మీరు కట్టబడ్డారు. వాళ్ళు పునాది వేయటానికి ముందు మూలరాయి ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు మూలరాయి ఉండగా అపోస్తలులు వేసినటువంటి పునాది మీద మీరందరూ కూడా కట్టబడ్డారు అన్నాడు. అలా కట్టబడిన వారు ఏంటట? ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు మీరు కట్టబడుచున్నారు అని చెప్తున్నాడు. ఎఫెసీ సంఘంతో చెప్తున్నాడు, మీరు ఏమనుకుంటున్నారు? మీరు దేవాలయం, మీరు ఆయన నివాస స్థలముగా ఉండటానికి మీరు కట్టబడుచున్నారు అన్నాడు. మూలరాయి యేసుక్రీస్తుల వారి మూలరాయి అయితే, ఆ మూలరాయి అయిన యేసుక్రీస్తుల వారి మీద అపోస్తలులు వేసినటువంటి ఆ పునాదులు, ప్రవక్తలు అపోస్తలు వేసిన పునాది మీద మూలరాయిగా అక్కడ నుంచి మీరందరూ కూడా కట్టబడుచున్నారు అని అన్నాడు. అని అంటే ఎఫెసు సంఘము అని అనగానే అది క్రీస్తు మందిరం. ఎఫెసులో క్రీస్తు మందిరం, ఫిలిప్పిలో క్రీస్తు మందిరం, కొలసీలో క్రీస్తు మందిరం, కొరింథీలో క్రీస్తు మందిరం. ఈ క్రీస్తు మందిరాలు ఇవన్నీ కలిస్తే అది సార్వత్రిక మందిరం. ఏమంటే ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఈ సంఘాలన్నీ కలిస్తే అది ఒక సార్వత్రిక సంఘముగా అవుతుందనుకుంటే, సార్వత్రిక సంఘము అంటే అదే యేసుక్రీస్తుల వారి మందిరము. మందిరమేనా? మందిరమే. ఏ మందిరం? యెరూషలేము మందిరమే. ఇది కూడా యెరూషలేమే. ఆయనకి యెరూషలేము అంటే ఇష్టం అండి. అందుకే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 21వ వచనం నుంచి 22వ వచనం నుంచి, ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేము. చూసారా, భూ సంబంధమైన యెరూషలేము కాదు ఇది. ఇది పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘము అన్నారు. చూడండి, అంటే ఇది పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘము, ఇది పరలోకపు యెరూషలేము, నూతన యెరూషలేము అంటాడు. ప్రకటన గ్రంథానికి వెళ్ళిపోతే ఇది ఏంటంటే సంఘం నూతన యెరూషలేము అన్నాడు. నూతన ఎందుకన్నాడు? ప్రాచీన యెరూషలేము ఒకటి ఉంది కనుక. ఆ ప్రాచీన యెరూషలేములో సొలొమోను మందిరం కట్టించేశాడు. కానీ కట్టిన మందిరాన్ని నెబుకద్నెజరు ఏం చేశాడు? పడగొట్టేశాడు. ఆ తర్వాత మళ్ళీ జెరుబ్బాబెలు వచ్చేసాడు, జెరుబ్బాబెలు కట్టేశాడు. కడితే మరలా ఆ తర్వాత ఎపిఫనీస్ అనేవాడు మళ్ళీ వాడేం చేశాడు అని అంటే వాడు దాన్ని అపవిత్రం చేశాడు, వాడు దాన్ని చాలా వరకు డ్యామేజ్ చేశాడు. దాన్నే మళ్ళీ మహాయేరోదు మరలా ఏమన్నారు రిపేర్ చేసేసాడు, మరమ్మతులు చేసేసాడు. అది 46 సంవత్సరాలకు పట్టింది. 70లో వెస్పాసియన్ దాన్ని పూర్తిగా పడగొట్టేశాడు. కానీ ఇది యేసుక్రీస్తుల వారు మూలరాయిగా ప్రవక్తలు అపోస్తలు వేసిన పునాది. ఇది ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా? ఈ మందిరం ఎప్పుడు ప్రారంభమైంది? ఇది ఎప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందో తెలుసా? క్రీస్తు శకం 33. క్రీస్తు శకం 33 పెంతెకోస్తు పండుగ దినమున యెరూషలేములో ఆరంభమైంది. ఆ రోజు నుంచి ఆరంభమైనటువంటి క్రీస్తు మందిరం నేటికి అది కట్టబడుతూ వృద్ధి చెందుచున్నది అన్నాడు. ఎంత పెద్ద మందిరం, ఎంత పెద్ద మందిరం! ప్రపంచంలో ఎక్కడికి మీరు వెళ్ళండి,
ఎన్ని రాళ్ళు! మనం అందరం ఒక్కొక్కరు ఏంటి తెలుసండి, మనం అందరం గురించి మాట్లాడుతూ మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క సజీవమైన రాయి. అదే కదా పేతురు గారు రాసిన పత్రికలో మాట్లాడుతున్నాడు. పేతురు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగా ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అన్నాడు. సజీవమైన రాళ్ళు అన్నాడు. మీరు, నేను, మనమంతా ఎవరు తెలుసా? సజీవమైన రాళ్ళు. ఆ రోజు యెరూషలేము మందిరంలో సొలొమోను కట్టిన మందిరానికి ఉపయోగించినవి నిర్జీవమైనవి. కానీ యేసుక్రీస్తు కట్టినటువంటి ఈ మందిరంలో ఒక్కొక్క రాయి సజీవమైన రాయితో కట్టాడు. సొలొమోను నిర్జీవమైన వాటిని ఉపయోగిస్తే యేసుక్రీస్తు కట్టిన మందిరములో సజీవమైన రాళ్ళు, ప్రాణం లేనివవి, ప్రాణంతో ఉన్నవారం. నిర్జీవమైనటువంటి వస్తువులు ఉపయోగించాడు. ఇక్కడ జీవం కలిగినటువంటి వాటిని ఉపయోగించేశాడు. అది 7 సంవత్సరాల పూర్తి అయిపోయింది. ఇది 2000 సంవత్సరాలు అవుతుంది. అది ఇంకా వృద్ధి చెందుతుంది. ఎన్నో రాళ్ళు చేరిపోతున్నాయి. ఆహా, ఎంత పెద్ద కట్టడంగా మారిపోతుంది ఇది. ఆకాశాన్నంటే అతి పెద్ద మందిరముగా మారుతుందా ఈ మందిరం? అవును. మరి దాన్నైతే ఒకరోజు నెబుకద్నెజరు పడగొట్టాడు, దీనినైతే ఒకరోజు వెస్పాషన్ పడగొట్టేశాడు. మరి క్రీస్తు కట్టినటువంటి ఈ సంఘం అనే ఈ మందిరాన్ని ఎవరైనా పడగొట్టగలరా? ఈ మందిరాన్ని పడిపోతుందా? ఈ మందిరం పడిపోతుందని మీరు అనుకుంటున్నారా? పడిపోతుంది ఎలా చెప్పగలరంటారా? ఈ మందిరానికి ఇంకా మూలరాయి ఇంకా వేయకముందే, ఈ మందిరానికి ఇంకా పునాది పడక మునిపే చెప్పాడు ఈ మందిరం యొక్క భవిష్యత్తు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో ఏమన్నాడు చూడండి ఆయన. అంత్య దినములలో చూడండి, 2వ అధ్యాయం దానియేలు గ్రంథం 2:44 అండి. ఆ రాజుల కాలములో, ఆ రాజులు అని అంటే ఆ రోమా సామ్రాజ్య కాలం, ఆ రాజుల కాలములో అంటే ఆ రాజుల కాలం అంటే ఏ రాజు అయితే, ఏ వెస్పాసిన్ అయితే రోమా రాజుగా ఉండి ఏ రాజులైతే ఆ రోజు రోమా ప్రభుత్వంలో ఉన్న ఏ రాజులైతే అసలు క్రైస్తవ్యం అనేది లేకుండా చెయ్యాలి అని చెప్పి ఆలోచించారో ఆ రాజుల కాలంలోనే పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును లేదా ఒక నిర్మాణము, ఒక మందిరాన్ని ఆయన ప్రారంభించబోతున్నాడు. దానికి ఆయన ప్రారంభించబోయే ఆ మందిరానికి ఎన్నటికి నాశనము కలుగదు అన్నాడు. దానికి నాశనము కలగదు అన్నాడు. సొలొమోను కట్టిన దేవాలయం నాశనం అయిపోయింది. సొలొమోను కట్టిన దేవాలయం కూలగొట్టబడింది, కాల్చబడింది. కానీ యేసుక్రీస్తు కట్టిన సంఘం అనే ఈ దేవాలయానికి మాత్రం నాశనము లేదు. ఇది కూలిపోదు, దీన్ని ఎవడూ కాల్చలేడు. ఇది నిరంతరము ఉండేటువంటి రాజ్యం. అందుకే మరియమ్మతో ఆ రోజు గాబ్రియేలు దూత వచ్చి చెప్పిన ఒక అద్భుతమైన మాట కూడా చూడండి, ముగించుకుందాం. చివరి మాట లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయం 33వ వచనంలో, ఆయన అనగా యేసుక్రీస్తుల వారు ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము లేదా ఆయన సంఘము లేదా ఆయన మందిరము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను అన్నాడు. ఈరోజు నువ్వు, నేను, మనమందరం కూడా ఎక్కడున్నావు తెలుసా? అంతము లేని, నాశనము లేని, ఎవరు పడగొట్టలేని సజీవమైన ఆయన మందిరములో ఒక్కొక్కరము ఒక్కొక్క రాయిగా ఈరోజు మనం ఉన్నాము. ఒకవేళ ఎవరైనా ఈ రాయిని ఢీ కొట్టాలి అని అనుకుంటే ఆడంతమైపోతాడేమో తప్ప ఈ మందిరం పడిపోవడం అనేది జరగదు. ఎంత గొప్పది క్రీస్తు కట్టిన దేవాలయము, క్రీస్తు కట్టిన ఈ మందిరం. అందుకే కొరింథీ పత్రిక 3:16లో అంటాడు మొదటి పత్రికలో, ఎవడైనను, ఫైనల్ వార్నింగ్ ఇచ్చాడు, ఇక ఎవడైనను ఈ ఆలయమును అన్నది చూసారా? సొలొమోను కట్టిన ఆలయం గురించి కాదు చెప్తున్నాడు. సొలొమోను కట్టిన ఆలయం ఎంత గొప్పది మాట్లాడుకుని, ఎంత గొప్పది. ప్రతి విభాగంలో కూడా ఏం వాడాడు ఆయన? బంగారం వాడాడు, చాలా గొప్పది. కానీ దాన్ని పాడు చేసిన వాడి కోసం చెప్పడం లేదు ఆయన, ఎందుకంటే ఆయనే పాడు చేయించాడు, ఆయనే పడగొట్టించాడు నెబుకద్నెజరు పంపించి. కానీ ఇప్పుడు క్రీస్తు ద్వారా కట్టబడిన ఈ ఆలయం ఏదైతే ఉందో, సంఘం అనే ఈ ఆలయం ఎవడైనను ఈ ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయ. ఎందుకయ్యా నువ్వు ఈ ఆలయానికి ఇంత ప్రాధాన్యత ఇచ్చావని అన్నావు అనుకో, ఆయన చెప్పే మాట ఏంటి తెలుసా? ఒరే, ఈ ఆలయ నిర్మాణం కోసం నేను
నా కుమారుడైన యేసుక్రీస్తును చంపుకున్నానురా. ఏ ఆలయం కోసం ఎవడు రక్తం కార్చాడు? సొలొమోను రక్తం కార్చాడా? లేదే. జెరుబ్బాబెలు ఏమైనా రక్తం కార్చాడా? లేదే. హేరోదు ఏమైనా రక్తం కార్చాడా? లేదే. రక్తం చిందించగా కట్టబడిన దేవాలయం ఏది లేదు చరిత్రలో. అది కేవలం ఒక క్రీస్తు దేవాలయం మాత్రమే. అందుకే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం తన సంఘం అన్నాడు. అందుకే ఈ క్రీస్తు దేవాలయము అన్నది ఇది రక్తం ఇచ్చి కొన్న సంఘం, ఇది కట్టిన దేవాలయం. ఈ దేవాలయము నిర్మాణములో యేసుక్రీస్తుల వారు చూడండి ఎలా కనబడుతున్నాడో, నింగికి నేలకు మధ్యలో ఆ శిలువలో వేలాడుతూ ఆఖరికి ఒంట్లో ఉన్న రక్తం అంతా భూమి మీద ఒలికించేశాడు ఆయన. ఆ తర్వాత పునాది చూడండి ఎంత పటిష్టమైన పునాది. అపోస్తలులు అందరూ రక్తం చిందించేశారు. ఎవ్వరు కూడానండి సాధారణంగా చనిపోలేదండి, అందరూ చంపబడిన వాళ్ళే. అపోస్తలు అందరూ చంపబడిన వారు మర్చిపోకూడదు. అందరూ చంపబడ్డారు అంటే అందరూ రక్తం చిందించేశారు. ప్రవక్తలు, మొదటి శతాబ్ద ప్రవక్తలు అందరూ రక్తం చిందించేశారు. ఆదిమ సంఘం రక్తం చిందించేసింది. అంటే పునాదుల్లో కూడా మనకేం కనపడుతుంది తెలుసా? రక్తం. అందుకే ఈ ఆలయాన్ని కానీ ఎవడైనా పాడు చేయాలనుకుంటే నేను అస్సలు ఊరుకోనని వార్నింగ్ ఇచ్చేశాడు. దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. సొలొమోను కట్టాడు, నెబుకద్నెజరు పడగొట్టాడు. జెరుబ్బాబెలు కట్టేశాడు, మళ్ళా వెస్పాసియన్ పడగొట్టేశాడు. క్రీస్తు కట్టాడు. ఎవడైనా పడగొట్టాలన్న ఆలోచన కూడా మీ మనసులోకి వస్తే నేను ఊరుకోనరా అంటున్నాడు దేవుడు. నేనే దిగిపోతానంటున్నాడు. మీలో కూడా కొంతమంది సంఘాలను చీల్చేవాళ్ళు, సంఘాలను పడగొట్టేవాళ్ళు, సంఘాలను డ్యామేజ్ చేసేవాళ్ళు మీలో కొంతమంది ఉంటారు. జాగ్రత్త, బీ కేర్ఫుల్. మీ స్వార్థం కోసం, మీ స్వలాభం కోసం, మీ ఆలోచనల కోసం, మీ కోరికల కోసం, మీ పంతాల కోసం, మీ పట్టింపుల కోసం సంఘాన్ని కానీ మీరు కానీ పాడు చేయాలి అని ఒకవేళ అనుకుంటే మాత్రం దేవుడు చూస్తూ ఊరుకునేవాడు కాదు. ఆయన అభ్యంతరంలో రాక మానవు అన్నాడు, కానీ అభ్యంతరంలో ఎవరి వలన వచ్చిన వాడికి శ్రమ. ఎందుకంటే సంఘం క్రీస్తు రక్తం వలన కట్టబడిన సంఘం. ఇది ఆయన ప్రాణం పెడితే ఏర్పడిన సంఘం. నీకు చేతనైతే నిలబెట్టు, లేదా సహకరించు, అంతే తప్ప నిలబడిన సంఘాన్ని పడగొడతానో, పాడు చేస్తానో, డ్యామేజ్ చేస్తానంటే దేవుడు చూస్తూ ఊరుకుండేవాడు కాడు. సొలొమోను కట్టిన దానికంటే క్రీస్తు కట్టిన దేవాలయం చాలా గొప్పది. ఎందుకు గొప్పదో ఇప్పటివరకు మీరు విన్నారు. ఈ సంఘంలో అందరూ రావచ్చు. అక్కడ లోపాలు ఉన్న వాళ్ళు రావడానికి వీలేదు, కుష్ఠరోగులతో ఉన్న వాళ్ళు లోపలికి రావడానికి లేదు. కానీ ఈ సంఘంలోకి అందరూ రావు. కానీ అందరూ వచ్చినా ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. కుంటివారు రావచ్చు, కుష్ఠరోగులు రావచ్చు, రోగాలతో ఉన్న వాళ్ళు రావచ్చు, కానీ పాపము లేకుండా ఉండాలి. ఇక్కడ అది మెయిన్. అక్కడ రోగాలతోనే రాకూడదు సొలొమోను కట్టిన దేవాలయంలోనికి. కానీ ఈ దేవాలయంలోనికి ఎవరైనా రావచ్చు. కానీ వచ్చిన నువ్వు నీలో దేవుడు చూసేది పాపం అనేది నీలో ఉండకూడదు. అందుకే ఈ దేవాలయం గొప్పది. ఇది ఎప్పటికీ ఉండే దేవాలయం. ఈ దేవాలయాన్ని ఎవ్వడూ పడగొట్టలేడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయనా. ఇప్పటి వరకు మీ పిల్లలతో కలిసి ఒకనాటి సొలొమోను దేవాలయం, నేటి మీ కుమారుడు ద్వారా ప్రారంభించబడిన దేవాలయం, రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం, రెండింటిలో ఏది గొప్పదో, మేము ఎక్కడికి వచ్చామో, మేము ఎక్కడున్నామో, మా గొప్పతనం ఏంటో తెలుసుకునే ఒక మహత్తర భాగ్యం మాకు ఇచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన వాక్యం నిష్ప్రయోజనం ఒక అది విన్నటువంటి మీ పిల్లలందరి హృదయాలలో ఫలించులాగున సహాయం చేయమని కోరుతూ, విజయవాడ, గుంటూరు ఈ పరిసర ప్రాంతాలలోనైనా మాతో కలిసి నమ్మకమైన పరిచర్య జరిగిస్తున్న మీ బిడ్డలందరి కోసం, ప్రిన్సిపల్స్, కోఆర్డినేటర్స్ అందరి కోసం పేరు పేరున ప్రార్థిస్తున్నాం. ఇతర డినామినేషన్లో ఉన్నటువంటి నాయన సేవకుల గురించి కూడా ప్రార్థిస్తున్నాం. వారి పరిచర్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నాతో పాటు నాయన నా తోటి యోధుడుగా ఉన్న సహోదరుడు సంతోష్ గారిని, వారి కుటుంబం పరిచర్యను కూడా మీరు దీవించండి. భవిష్యత్తు కాలంలో ఇంకా ఉన్నతమైన సేవా కార్యక్రమాలు ఈ ప్రాంతంలో జరుగుతూ ఎందరికో మీ జ్ఞానాన్ని ప్రకటించగలిగేటువంటి భాగ్యాన్ని మీ పిల్లలుగా మా అందరికీ ప్రసాదిస్తారని ఆశపడుతూ, వెళుతుండగా మీ పిల్లలు క్షేమంగా వారు చేరవలసిన చోటికి చేర్చండి. ఇంతటి జ్ఞానాన్ని ఈ తరంలో మాకు నేర్పించి బోధించిన మీ కుమారులు మా ఆత్మీయ తండ్రికి చక్కటి ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదించమని క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.
ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.